Okay. Yes, friends. Good. Okay. So, బాగుంది. సరే జనరల్‌గా అసలు ఒక ప్రోగ్రామ్ అయినా ఒక ప్రాసెస్ అంటే మనం ప్రోగ్రామ్ రన్నింగ్ అయ్యేదాన్ని ప్రాసెస్ అంటాం. ఓకే. గుడ్. గుడ్. సో, జనరల్‌గా చూడండి. అదే నువ్వు యాక్చువల్‌గా నువ్విక్కడున్నావు. నువ్వేం చేసావు? బ్యాలెన్స్ చెక్. బ్యాలెన్స్ చెక్ ట్రై చేసావు. అంటే ఎట్లా ఉంటది అంటే సార్ బ్యాలెన్స్ చెక్ అంటే జనరల్‌గా ఆహ్, ఇప్పుడు సపోజు యెస్ ఫ్రెండ్స్. ఒక బ్యాంక్ ఉంది. బ్యాంక్. బ్యాంక్. సో, ఒక బ్యాంక్ ఉంది యాక్చువల్‌గా. సో, ఒక థర్డ్ పార్టీ అప్లికేషన్ ఉంది. థర్డ్ పార్టీ వాడున్నాడు. థర్డ్ పార్టీ. థర్డ్ పార్టీ వాడున్నాడు. ఒక బ్యాంక్ ఉంది. ఒక థర్డ్ పార్టీ ఉంది. సో, యాక్చువల్‌గా ఈ బ్యాంక్ నేమ్ ఏంది అనంటే ఏబీసీ బ్యాంక్. ఇది ఏబీసీ బ్యాంక్. ఇంతలా అసలు ఏబీసీ బ్యాంక్‌లో ఏం జరిగిద్ది? బ్యాంక్ ఏబీసీ బాస్. ఈ ఏబీసీ బ్యాంక్ వాడు ఏం చేస్తాడంటే వాడు యెస్ వాడికి కస్టమర్స్ చాలా మంది ఉన్నారు. ఏబీసీ బ్యాంక్ కస్టమర్స్ చాలా మంది ఉన్నారు. కస్టమర్స్‌కి వాడు ఒక సర్వీస్ అందించాలనుకుంటున్నాడు. అంటే కస్టమర్స్ అందరూ ఏం చేస్తా ఉంటారు అంటే కస్టమర్స్ అందరూ యెస్ తమ తమ అకౌంట్స్‌లో డిపాజిట్ స్టార్ట్ చేస్తారు. డిపాజిట్స్, డిపాజిట్స్, డిపాజిట్స్ చేస్తూ ఉంటారు. ఒకడు 5,000 ఒకడు 10,000 ఒకడు అవి ఇవి ఏవేవి డిపాజిట్స్ వస్తూ ఉంటాయి. యెస్. ద కస్టమర్స్ do the deposits in a bank. Customers do the deposits in a bank. సో ఆ బ్యాంక్‌లో కస్టమర్స్ అందరూ కూడా డిపాజిట్ చేస్తుంటారు. ఆ డిపాజిట్ చేసిన అమౌంట్ ఈ ప్లేస్‌లో స్టోర్ అవుతా ఉంటది. అది అది మీకు సాయంత్రం రేపు క్లాస్‌లో ఎక్సలెంట్‌గా అర్థమైద్ది. స్టోరేజ్ గురించి అన్నిటి గురించి. సో ఇది మనకి డీబీ సర్వర్ అనుకోండి. ఈ డీబీ సర్వర్‌లో స్టోర్ అవుతా ఉంది. కస్టమర్ డిపాజిట్స్ ఇన్ఫర్మేషన్ విల్ బి స్టోరింగ్ ఇంటూ దిస్ ఫైల్స్ ఇన్‌సైడ్ దిస్ ప్లేస్. గుడ్ బాగుంది. అయితే వాడేమనుకున్నాడంటే, కస్టమర్ డిపాజిట్ చేస్తున్నాడు బానే ఉంది. కానీ వాడు ఆలోచన చేయటం మొదలుపెట్టాడు. కస్టమర్స్ డిపాజిట్ చేసిన తర్వాత అదే కస్టమరు అసల నా అకౌంట్‌లో ఆ అమౌంట్ డిపాజిట్ అయిందా లేదా తెలుసుకుంటాడు. యెస్. అర్థమైందా? కస్టమర్ వాంట్స్ టు చెక్ దేర్ బ్యాలెన్స్ ఇన్ దేర్ రెస్పెక్టివ్ అకౌంట్. యెస్. అంటే కస్టమర్స్ డిపాజిట్ చేయటమే కాదు, డిపాజిట్ చేసిన తర్వాత కస్టమర్ ఏం చేస్తాడు? స్ట్రెయిట్ అవే యెస్ నా డిపాజిట్ అయిందా లేదా? అసలు నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతుంది? ఇదిగో నేను ఈరోజు 5,000 డిపాజిట్ చేశాను. అవునా? ఓకే. బాగుంది. ఇప్పుడు టుడే. సో, టుడే. ఇప్పుడు 5,000 నేను డిపాజిట్ చేశాను. కరెక్టే బాగుంది. కానీ గతంలో నా బ్యాంక్ బ్యాలెన్స్ 25,000 ఉంది ఆల్రెడీ. యెస్. 25,000 ఉంది. సో, అనేది ప్రీవియస్ బ్యాలెన్స్ ఇది. దిస్ ఈస్ మై ప్రీవియస్ బ్యాంక్ బ్యాలెన్స్. దిస్ ఈస్ మై ప్రీవియస్ బ్యాంక్ బ్యాలెన్స్. సో, ఈ 5,000 వచ్చేసి ఈ ప్రీవియస్ బ్యాలెన్స్‌కి అకౌంట్ యాడ్ అవ్వాల. దట్స్ ఇట్. దట్ మీన్స్ వాట్ ఇక్కడ 5,000 ప్లస్ ఇది మొత్తం కలిపితే 30,000 రావాలి. యెస్. అది. 30,000 రావాలి. అయితే 30,000 అనేది యెస్ ఫ్రెండ్స్. 30,000 అనేది యాడ్ అవుతది. యాడ్ అయిన తర్వాత ద కస్టమర్ కెన్ రిసీవ్ ఎ మెసేజ్ ఆల్సో. మెసేజ్. ఏమని? "హే బాసు యువర్ అకౌంట్ హాస్ బీన్ క్రెడిటెడ్ విత్ 5,000 రూపీస్ సక్సెస్‌ఫుల్లీ అండ్ అవైలబుల్ బ్యాలెన్స్ ఈస్ 30,000 రూపీస్. అవైలబుల్ బ్యాలెన్స్ ఈస్ 30,000 రూపీస్" అని నీకొక ఎస్ఎంఎస్ వస్తది. సో, ఎస్ఎంఎస్ రావటానికి గూడా కొన్ని లైన్స్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ మనం రాస్తాం. ఎస్ఎంఎస్ ఫ్రీగా ఏం రాదు. కొన్ని లైన్స్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ కొంతమంది రాశారు. రాసిన తర్వాత మాత్రమే ఆ ఎస్ఎంఎస్, ఆ మెసేజ్ నీకు వాట్సాప్‌కైనా, మెయిల్‌కైనా వస్తుంది రియల్‌గా. ఓకే. సరే బానే ఉంది. ఈ గొడవ బానే ఉంది. అంటే డిపాజిట్స్ జరుగుతా ఉన్నాయి. ఆ డిపాజిట్స్ జరిగిందంతా డీబీలో స్టోర్ అవుతా ఉంటది. డీబీలో స్టోర్ అయిందంతా టోటల్‌గా ఎంత స్టోర్ అయిందో, ఏంటో అవైలబుల్ బ్యాలెన్స్ ఎంతుందో గూడా మనకు మెసేజ్ రూపంలో వస్తుంది. బట్ ఇవన్నీ చేయటానికి గూడా సాఫ్ట్‌వేర్ ఉపయోగిస్తున్నాం మనం. యెస్. సాఫ్ట్‌వేర్ ఉపయోగిస్తున్నాం. టోటల్‌గా ఎంటైర్ థింగ్.
సో ఈ ట్రాన్సాక్షన్స్ మొత్తంలో సాఫ్ట్వేరే నడుస్తూ ఉంది. సాఫ్ట్వేర్ లేకుండా ఏ బ్యాంక్ అయినా ఇప్పుడు ఇటీవల కాలంలో పని చేయదు, పని జరగదు. ఇక ఆ బ్యాంక్ క్లోజ్ చేసుకోవటమే సాఫ్ట్వేర్ లేకుండా. బాబు మాకు ఇలాంటి ఫెసిలిటీ లేదమ్మా, ఇదిగో నువ్వు డిపాజిట్ చేస్తే ఈ రోజు డిపాజిట్ చేయమ్మా, నీ అకౌంట్ లోకి 5 days తర్వాత వస్తాయమ్మా. సూపర్ బ్యాంక్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అంటావు వెంటనే. ఈ రోజు డిపాజిట్ చేస్తే 5 days తర్వాత అవైలబిలిటీలో వస్తాయంటే, అంటే 5 days దాకా ఏం చేయాలి నేను? ఎస్, వాట్ షుడ్ ఐ డూ? ఇప్పుడు మా అబ్బాయి ఉన్నాడు, మా అబ్బాయి హాస్టల్లో ఫీజు కట్టాలా, డాడీ అర్జెంటుగా 5,000 పంపమని చెప్పాడు. సో హీఈస్ అవైలబుల్ ఇన్ సమ్వేర్, ఐఎమ్ అవైలబుల్ ఇన్ మై హోమ్ టౌన్. 5 days తర్వాత వస్తే నాన్న ఈ రోజు వేసాను చూసుకుంటే ఎట్లా కుదరదు? అది బీసీ కాదు, ఇప్పుడు కాదు అది. సో అది 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 పాసిబుల్ అవ్వదు. కాబట్టి ఎస్, ఫాస్ట్ గా ఉండాలా. ఫాస్ట్ ఎంత ఫాస్ట్ అంటే అసలు మనిషికి డిపాజిట్ చేసిన వెంటనే టక్కున ఒక శబ్దం రావాలా, మెసేజ్. ఏంటి ఇంకా డిపాజిట్ చేసాం, మెసేజ్ రాలేదని మళ్ళీ అదొక టెన్షన్ పడుతూ ఉంటాడు మనిషి. అదొక ప్రాబ్లం. అంటే ఆ విధంగా ఉంటాడు అనమాట మనిషి. అంటే ఇప్పుడున్న ట్రాన్సాక్షన్స్ అటువంటి అంత అవసరాలు ఉన్నాయి, అంత అర్జెన్సీ ఉంది యాక్చువల్ గా. ఒక హాస్పిటల్ ఖర్చులు అవ్వచ్చు, ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఫీజెస్ అవ్వచ్చు, ఏదైనా. ఎస్, లేదా మన ఫ్రెండ్ కి ఏదైనా ఇంకో సంథింగ్ ఏదైనా, లేదా మనం ఏదైనా పర్చేజ్ చేసినప్పుడు అయినా అవచ్చు. ఇట్లాగా సరే, ఓకే సార్, బాగుంది సార్, ఇది సరే సార్. అయితే కస్టమర్ కి ఇక్కడ ఇదంతా అప్డేట్ అవుతుంది. కానీ బ్యాంక్ అనే వ్యక్తి ఒక ప్లాన్ చేశాడు. ఏమని? బాస్ బాగానే ఉందిరా, కస్టమర్ కి ఎస్ఎంఎస్ కూడా పంపిస్తున్నాం, అంతా బాగానే ఉంది. కానీ కస్టమర్ ఒకవేళ తన బ్యాంక్ అకౌంట్ లోకి వెళ్ళి కస్టమర్ చెక్ బ్యాలెన్స్ చేసుకోవాలంటే వెంటనే ఎస్, డైరెక్ట్ గా ఎస్ ఫ్రెండ్స్, డైరెక్ట్ గా వాడికి బ్యాలెన్స్ మనం చూపించాలి, అంతే కదా? అంటే ఈ మధ్య కాలంలో కస్టమర్ అనేవాడు తన బ్యాంక్ వెళ్ళి బ్యాలెన్స్ చెక్ చేసుకోవట్లేదు, తన బ్యాంక్ లోనే డిపాజిట్ చేస్తున్నాడు. దిస్ ఇస్ అ బ్యాంక్ డిబి సర్వర్. దిస్ ఇస్ అ బ్యాంక్ డిబి సర్వర్ విచ్ ఈస్ అవైలబుల్ ఆల్ ద డిపాజిట్స్ డీటెయిల్స్. దిస్ ఇస్ అ బ్యాంక్ డేటాబేస్ సర్వర్ బాస్. దిస్ ఇస్ అ బ్యాంక్ డేటాబేస్ సర్వర్. ఏ బ్యాంక్ అది? ఏబిసి బ్యాంక్. దిస్ ఇస్ ఏబిసి బ్యాంక్ డిబి సర్వర్. ఓకే, బాగానే ఉంది. బట్ కస్టమర్ ఏం చేస్తాడంటే ఇటీవల కాలంలో అసలు రియాలిటీలో చూస్తే కస్టమర్ ఏం చేస్తున్నాడు? బ్యాంక్కి వెళ్ళి ఎస్ చెక్ చేసుకోవట్లా. నో వే, నో బడీ యూజింగ్ దేర్ బ్యాంక్. వాళ్ళు ఏం చేస్తున్నారు? డైరెక్ట్ గా బ్యాంక్స్ కి వెళ్ళి, డైరెక్ట్ గా బ్యాంక్ అకౌంట్ కి వెళ్ళి బ్యాలెన్స్ చెక్ చేసుకోవటం లేదు అంటున్నా నేను. ఎస్, దే ఆర్ నాట్ చెకింగ్ దైర్ బ్యాలెన్స్ డైరెక్ట్లీ విత్ దిస్ ఏబిసి బ్యాంక్. నో. మరి ఏం చేస్తున్నారు సార్? ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఇటీవల కాలంలో ఉన్న వాళ్ళందరూ కూడా దే ఆర్ అప్రోచింగ్ ఏ థర్డ్ పార్టీ. ఎస్ ఆర్ నో? దే ఆర్ అప్రోచింగ్ థర్డ్ పార్టీ. ఈవెన్ ట్రాన్స్ఫర్ కూడా బ్యాంకును సంప్రదించడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు? స్ట్రైట్ అవే ఎస్, స్ట్రైట్ అవే గోయింగ్ టు థర్డ్ పార్టీ. ఎస్ ఆర్ నో? థర్డ్ పార్టీ. ఈ థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్తున్నారు. సో థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ఈజీగా ఉంటున్నాయి. సో యూజర్ ఇంటర్ఫేస్ ఈజీగా ఉంది, ఎనీబడి కెన్ అండర్స్టాండ్. ఈవెన్ చదువులేని తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఆ యూజర్ ఇంటర్ఫేస్ ని అర్థం చేసుకొని ఈజీగా ట్రాన్సాక్షన్ చేయగలుగుతున్నారు, బ్యాలెన్స్ చెక్ చేసుకోగలుగుతున్నారు, రీఛార్జ్ చేయగలుగుతున్నారు, పేమెంట్స్ చేయగలుగుతున్నారు, ట్రాన్స్ఫర్ చేయగలుగుతున్నారు. ఎస్, అది బ్యాంక్ అయినా. అర్థమైందా? మీరు మీరు ఫోన్ నెంబర్ చెప్తే ఫోన్ నెంబర్, ఎస్, మీరు బ్యాంక్ అకౌంట్ చెప్తే బ్యాంక్ అకౌంట్, ఇలాగ ఏది చెప్పినా సరే ట్రాన్స్ఫర్ చేయగలుగుతున్నారు విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ థర్డ్ పార్టీ అప్లికేషన్స్. సో థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ఏమున్నాయా అంటే ఎస్, ఎగ్జాంపుల్ థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ఏమున్నాయి మీకు తెలుసు ఆల్రెడీ. ఫోన్ పే, ఎస్, గూగుల్ పే, అవును, ఫోన్ పే, గూగుల్ పే, తర్వాత పేటిఎం, తర్వాత ఏంటి, భారత్ పే, ఎస్, అమెజాన్ పే, ఇలా చాలా ఉన్నాయి. భారత్ పే, గూగుల్ పే, పేటిఎం, అమెజాన్ పే, అట్లా. మళ్ళీ ఇప్పుడు ఏమొచ్చింది? ఎస్ ఫ్రెండ్స్, పేజాప్, 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 ఇది ఒకటి వచ్చింది. ఎక్సలెంట్ యాప్ ఇది కూడా. మళ్ళీ పేజాప్, ఇలాగా వచ్చినాయి థర్డ్ పార్టీ. అవునా? ఉత్తర పార్టీ వచ్చేసింది. ఓకే. అయితే నువ్వేం చేస్తున్నావు అంటే ఎస్ ఫ్రెండ్స్, నువ్వేం చేస్తున్నావు? డైరెక్ట్ గా ఇదిగో ఇక్కడ ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్న ఒక థర్డ్ పార్టీని ఎస్ చూస్ చేసుకుంటున్నావు. సెలెక్టింగ్ ఏ థర్డ్ పార్టీ. లెట్స్ ఫోన్ పే సెలెక్ట్ చేసావు. ఫోన్ పే బాగుందని సెలెక్ట్ చేసుకొని దాన్ని ఉపయోగించడం మొదలు పెట్టావు. అవునా? ఎస్, ఫోన్ పే స్టార్ట్ చేసావు. సరే, అదంతా స్టార్ట్ చేసుకున్న ముందు పక్కన పెట్టేద్దాం. అది ఓకే, పక్కన పెట్టేద్దాం. అయితే ఇలా నువ్వు ఉపయోగిస్తున్నావా నేను చెప్తున్నా. అయితే ఏబిసి బ్యాంక్ కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాడు? వాడు ఎన్ని ఇలా ఉన్నాయి.
ఎలా ఉంటున్నాయి వాడి ఎట్లాగా డీబీలో స్టోర్ అవుతా ఉంటుంది. డీబీ స్టోర్ అయిన తర్వాత కస్టమర్కి ఎస్ఎంఎస్ పోతా ఉంటుంది. అయితే ఏబీసీ బ్యాంక్ కూడా ఒక ఆలోచన చేశాడు. అరే కరెక్టేరా బాగుంది. మరి కస్టమర్స్ ఎప్పుడన్నా బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలంటే మరి ఎట్లా? ఆన్‌లైన్‌లో ఆ సౌకర్యం కస్టమర్‌కి కల్పించాలి కదా! యెస్. కల్పించాలి కదా! కల్పించాలి. మరి ఏం చేయాలి? దానికేం చేయాలా? దానికేం చేయాలా? అంటే ఆన్‌లైన్‌లో జరగాలి ఈ టాస్క్. సో, అంటే ఆన్‌లైన్‌లో ఏది జరగాలి ఇప్పుడు? చెక్ బ్యాలెన్స్. బ్యాలెన్స్ చెక్ ఆర్ చెక్ బ్యాలెన్స్ వాటెవర్ ఇట్ ఈస్. బ్యాలెన్స్ చెక్ ఆర్ చెక్ బ్యాలెన్స్. చెక్ బ్యాలెన్స్ ఇన్ యువర్ అకౌంట్ అనేది జరగాల. సో, ఇది ఆన్‌లైన్‌లో జరగాలి కాబట్టి ఈ యాక్టివిటీ ఏంటి? యెస్. దాని ఇన్‌స్ట్రక్షన్స్ ఎలా ఉంటాయి? నువ్వెప్పుడైనా బ్యాలెన్స్ చెక్ జేయాలా? నువ్వెప్పుడైనా సరే బ్యాలెన్స్ చెక్ చేయాలా? అంటే ఫస్ట్ ఇన్‌స్ట్రక్షన్ ఏంది? యెస్. బ్యాలెన్స్ చెక్ చేయాలంటే అసల నీ అకౌంట్ నంబర్ ఏంటి? అర్థమైందా? యెస్. అసలు నీది యాక్టివ్‌లో ఉందా? యెస్. ఇన్‌యాక్టివ్‌లో ఉంది అకౌంటు. అర్థమైందా? తర్వాత మీరు పిన్ నంబర్ సరిగ్గా చేస్తున్నారా లేదా? పిన్ కరెక్ట్‌గా చేస్తున్నారా లేదా? అర్థమైందా? తర్వాత ఏంది యెస్. జనరల్‌గా మీరు ఎక్కడైతే డీబీలో స్టోర్ చేసాడో ఆ డీబీకి యెస్. కాల్ ట్రాన్స్‌ఫర్ అవ్వాల. రిక్వెస్ట్ ట్రాన్స్‌ఫర్ అవ్వాలి డీబీకి. రిక్వెస్ట్ ట్రాన్స్‌ఫర్ అవ్వాలి. ఓకే. రిక్వెస్ట్ ట్రాన్స్‌ఫర్ చేయాల. సో, రిక్వెస్ట్ ట్రాన్స్‌ఫర్ చేసిన తర్వాత అక్కడున్న అమౌంట్‌ని ఏదో ఫెచ్ చేయాల. అంటే తీసుకోవాలి. ఆ అమౌంట్‌ని తీసుకోవాలి. ఫెచ్ చేయాలి. యెస్. ఫెచింగ్ ద బ్యాలెన్స్ ఫ్రమ్ ద డీబీ సర్వర్. ట్రాన్స్‌ఫర్ ద రిక్వెస్ట్ టు ద డీబీ సర్వర్. Transfer request to the DB server and fetching the yes fetch the details from the DB. Yes, fetch the details from the DB. Yes or no? సో అక్కడి నుంచి డైరెక్ట్ గా ఎస్ రెస్పాన్స్ అందించాలి. ఎస్ రెస్పాన్స్ అందించాలి. ఇవి అసలు యాక్చువల్ గా ఈ పని జరగాల. ఇవన్నీ పిన్ నెంబర్ చెక్ చేసుకోవాలా, యాక్టివేషన్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి, అకౌంట్ నీదో కాదో చెక్ చేసుకోవాలా, మళ్ళీ పొరపాటులో అది ఏ బ్యాంకో చెక్ చేసుకోవాలి వాడు. అర్థమైందా? ఏ బ్యాంక్? అరే బాబు మీరు మీరు ఉపయోగించే అకౌంట్ మీరేమో ఐసిఐసిఐ బ్యాంక్ లో ఎస్ డిపాజిట్ చేశారు. కాదని చెప్పేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్ వెళ్ళి చెక్ చేస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో నీ ఇన్ఫర్మేషన్ ఎందుకు ఉంటుంది? లేదు. హే ఓఆర్ యూ అనేది వెంటనే. హే ఓఆర్ యూ రా బాబు, ఎవడరా ఈ అకౌంట్ ఎవడరా? నాది కాదురా, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎవడరా అంటారు వెంటనే. ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్ తీసుకెళ్లి హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో చేస్తానంటే అక్కడ లాగిన్ అయి చేయటం కుదరదంటున్నా. ఎస్. ఏటీఎం సెంటర్ లో చేసినా వస్తుంది అనుకో, అది వేరే విషయం. నేనేమంటానంటే నీ బ్యాంక్ డీటెయిల్స్ నీ బ్యాంక్ సర్వర్ లోనే, ఐసిఐసిఐ బ్యాంక్ సర్వర్ లోనే ఉంటాయి. అంతేగాని రిక్వెస్ట్ అనేది అక్కడికే పంపించాలి. అక్కడికే పంపించడానికి యూ మస్ట్ ఐడెంటిఫై ద బ్యాంక్. ఎస్. ఫస్ట్ నీ మాస్టర్ బ్యాంక్ ఏంది, అసలు నీ డేటా ఎక్కడుంది? ఎస్, చెక్ బ్యాలెన్స్ కొడుతున్నావు కరెక్టే, బట్ నీ బేస్డ్ ఆన్ యువర్ బ్యాంక్ ద రిక్వెస్ట్ మస్ట్ బి ట్రాన్స్ఫర్డ్. అట్లా రిక్వెస్ట్ మస్ట్ బి ట్రాన్స్ఫర్ టు యువర్ కన్సర్న్డ్ బ్యాంక్. నీ బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ కాబట్టి రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ టు ఐసిఐసిఐ బ్యాంక్. నీ బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ద రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ టు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అంటా నేనైతే. అర్థమైంది? అలా చేయొచ్చు మనం. సరే ఓకే సార్, ఇదంతా ఇన్స్ట్రక్షన్స్ అనుకుందాం మీరు. ఇవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్. సో ఈ ఇన్స్ట్రక్షన్స్ మొత్తాన్ని ఎస్ ఫ్రెండ్స్, ఈ ఇన్స్ట్రక్షన్స్ మొత్తాన్ని ఒక వ్యక్తి ఏం చేశాడంటే ఎస్ లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ పేపర్ మీద రాసుకున్నాడు. ఇదిగో బ్యాలెన్స్ అనేది ఇలా జరగాలి. చెక్ బ్యాలెన్స్ ఎవడైతే కస్టమర్ ఎస్ ఎలా చేస్తాడో ఇదంతా లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ఈ లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ మొత్తాన్ని ఒక వైట్ పేపర్ మీద రాసుకున్నాడు. ఈ వైట్ పేపర్ మీద రాసుకొని ఎస్ సాఫ్ట్వేర్ కంపెనీకి ఇచ్చాడు. ఏ సాఫ్ట్వేర్ కంపెనీ, దయచేసి ఇదిగో చెక్ బ్యాలెన్స్ ఇలా జరగాలమ్మా. డీబీ సర్వర్ లో అలాగ డేటా ఉంది. ఆ డేటాకి వెళ్ళి మీరు ఫెచ్ చేసుకొని ఈ విధంగా చేసి కస్టమర్ కి ఎస్ చెక్ బ్యాలెన్స్ అందే విధంగా ఒక సాఫ్ట్వేర్ తయారు చేయమన్నాడు. చెక్ బ్యాలెన్స్ కే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ చెక్ బ్యాలెన్స్. సో చెక్ బ్యాలెన్స్ కు సంబంధించి సాఫ్ట్వేర్ కంపెనీ వాడు ఏం చేస్తాడు? అక్కడ ఉన్న సాఫ్ట్వేర్ డెవలపర్ ఎస్ రిక్వెస్ట్ ఇస్తాడు. దిస్ ఇస్ రిక్వెస్ట్, ఏ బాబు దిస్ ఇస్ ఏబిసి బ్యాంక్ రిక్వెస్ట్. ఏంది తెలుసా? చెక్ బ్యాలెన్స్ రిక్వెస్ట్ అది. ఎస్. అంటే ఈ చెక్ బ్యాలెన్స్ రిక్వెస్ట్ కి ఎస్ మనం డైరెక్ట్ గా కోడ్ రాయాలి. అంటే ఈ చెక్ బ్యాలెన్స్ రిక్వెస్ట్ కి మనం సాఫ్ట్వేర్ ని తయారు చేయాలి. ఓకే, ఫస్ట్ టాస్క్. తర్వాత ఏం చేయాలి? దానిని టెస్ట్ చేయాలి. ఓకే, రెండో టాస్క్. టెస్టింగ్ చేసిన తర్వాత మూడోసారి కూడా క్లయింట్ సమక్షంలో టెస్ట్ చేయాలి, యూఏటి. ఓకే, తర్వాత అది ఎస్ లోడ్ అండ్ పెర్ఫార్మెన్స్ కూడా చేద్దాం. ఎందుకంటే చెక్ బ్యాలెన్స్ మరి ఎంతో కొన్ని కోట్ల మంది బ్యాలెన్స్లు చెక్ చేసుకుంటారు. దానికి లోడ్ అండ్ పెర్ఫార్మెన్స్ కూడా చూద్దాం. లోడ్ అండ్ పెర్ఫార్మెన్స్ కూడా టెస్ట్ అప్లై చేద్దాం. తర్వాత ఇదంతా చేసిన తర్వాత సో ఈ సాఫ్ట్వేర్ ని డైరెక్ట్ గా ఫైనల్ గా సర్వర్ లో డిప్లాయ్ చేస్తాం. ఆ సర్వరే ప్రొడక్షన్ సర్వర్. ఆ సర్వర్ లో డిప్లాయ్ చేసి పడేద్దాం.
ఏది చెక్ బ్యాలెన్స్ అనే దాన్ని ప్రొడక్షన్ లో డిప్లాయ్ చేసి పెడతారు. అంటే చెక్ బ్యాలెన్స్ అనేది ఒక సాఫ్ట్వేర్ అని నేను అంటున్నా. ఇది అంటే చెక్ బ్యాలెన్స్ అనే దానికి వాళ్ళు కోడ్ రాస్తారు. సో ఆ కోడ్ అనేది అంటే కోడ్ అంటే ఏంటి సార్ మాకు తెలియదు అంటే ఏం లేదు. కోడ్ అంటే ఏదైతే ఇక్కడ నేను ఇన్స్ట్రక్షన్స్ రాశానో ఇదిగో ఇక్కడ కనపడే ఇన్స్ట్రక్షన్స్ పిన్ వ్యాలిడేషన్ ట్రాన్స్ఫర్ అవ్వాలి అనో డేటా ఫెచ్ అవ్వాలి సరే డేటా ఫెచ్ అయిన తర్వాత ఇది కస్టమర్కి అందించాలి అని ఇన్స్ట్రక్షన్స్ రాశాను కదా ఇవి ఎస్ దీస్ ఆర్ ఆల్ ద ఇన్స్ట్రక్షన్స్ ఈ ఇన్స్ట్రక్షన్స్ మొత్తానికి కోడ్ రాస్తాను నేను. సో ఈ ఇన్స్ట్రక్షన్స్ మొత్తానికి కోడ్ ఎట్లా రాస్తాను అంటే ఎస్ ఐఎమ్ ఏ జావా డెవలపర్, ఐఎమ్ ఏ పైథాన్ డెవలపర్, ఎస్ ఐఎమ్ ఏ జావా డెవలపర్, ఐఎమ్ ఏ పైథాన్ డెవలపర్. సో ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎక్కడ దేంట్లో రాస్తున్నారు పైథాన్. గతంలో ఏంది నెంబర్ 1 జావా. ఎస్ జావా పైథాన్ రెండు ఒకటే కాకపోతే ఇంకా సింప్లిఫై అయింది పైథాన్. ఎస్ పైథాన్ లో రాయడం అనేది ఇంకా సింప్లిఫై జావా కంటే ఎస్ జావాలో 5,000 లైన్స్ రాస్తే అదే 5,000 లైన్స్ పైథాన్కి వచ్చేసరికి 2,500 లైన్స్ లో సరిపోద్ది. అంటే 5,000 జావాలో అయితే ఇదే ప్రోగ్రామ్ కి 5,000 లైన్స్ రాయాల్సి వస్తుంది. సరే పైథాన్ లో అయితే 2,500 రాయాల్సి 2,500 లైన్స్ లో సెట్ అయింది. అంటే ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్ మీకు చెప్తున్నా. అంటే అంత సింప్లిఫై అయింది పైథాన్ ఇక. సో దానికి దీనికి తేడా ఏం లేదు, నథింగ్ ఇస్ నో డిఫరెన్స్. సో సింప్లిఫై చేసి పడేశాడు అంటే ప్రోగ్రామ్ ని. సరే ఈ మధ్య కాలంలో ఇంకా దీనికన్నా సింప్లిఫై గో లాంగ్వేజ్ వచ్చింది. గో లాంగ్వేజ్ ఇంకా సింప్లిఫై చేసి పక్కన పడేశాడు. అట్లాగా మారుతూ ఉంటాయి గతంలో నుంచి చాలా చాలా లాంగ్వేజెస్. సో ఇప్పుడు పైథాన్ ఉపయోగించి చెక్ బ్యాలెన్స్ రాశాడు అనుకుందాం కోడ్. సో ఆ కోడ్ రాశాడు అంటే లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ హ్యాస్ బీన్ రిటర్న్ బై యూజింగ్ పైథాన్ ఉపయోగించి రాశాడు. ఎవరు అతను? పైథాన్ డెవలపర్ కాబట్టి పైథాన్ కోడ్ రాశాడు అతను. సో పైథాన్ కోడ్ రాసిన తర్వాత అంటే దేనికోసం రాశాడు? చెక్ బ్యాలెన్స్ కోసం రాశాడు అంతే నేను అంటుంది. ఎస్ ఇది నీ ప్రాజెక్ట్ లో ఒక రిలీజ్ కింద అంటాం. దీన్ని మనం ఏమంటాం? ఒక రిలీజ్ అంటాం. రిలీజ్ అంటే చెక్ బ్యాలెన్స్ అనేది ఎస్ ఒక 2 వీక్స్ రిలీజ్. అంటే 2 వీక్స్ రిలీజ్ అంటే అర్థమైంది దీన్ని మొత్తాన్ని ఒక 2 వారాల్లో కస్టమర్కి అందించాలి అంతే. కస్టమర్ అంటే ఎవడు? ఏబిసి బ్యాంక్. ఏబిసి బ్యాంక్ ఇదిగో సాఫ్ట్వేర్ తీసుకో అని చెప్పి వాడికి ఇచ్చేసేయాలి. దిస్ ఈస్ కాల్డ్ రిలీజ్. సో సరే బాగానే ఉంది. ఇవన్నీ విషయాలు కొంత స్పష్టం తెలియాలంటే మనం స్క్రమ్ ఫ్రేమ్వర్క్ ఎజైల్లో చూస్తాం. అది కొంచెం టైం పట్టింది. ఆ తర్వాత స్పష్టమైన రీతిలో మీకు అర్థమైంది. ఇప్పుడైతే చెప్పలేము. ఇప్పుడు దిస్ ఇస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ క్లాస్ కాబట్టి కొంచెం నాకు బ్యాక్గ్రౌండ్ లో కొంత అవసరం కాబట్టి ఇప్పుడు ఇదేనా చెప్పగలుగుతాం. ఓకే గుడ్. కొన్ని కాన్సెప్ట్లు అర్థం చేసుకోవాలంటే బ్యాక్గ్రౌండ్ ఈ స్ట్రక్చర్ మీకు తెలియాలి, అందుకోసం చెప్తానండి. సరే బాగుంది సార్. సో ఇప్పుడు మీరేమంటారు? ఎస్ చెక్ బ్యాలెన్స్ కోసం కొంత కోడ్ రాశాడు. సార్. ఓకే ఎవరు రాశాడు చెక్ బ్యాలెన్స్ కోసం కోడ్? మా పైథాన్ డెవలపర్, మా జావా డెవలపర్ కోడ్ రాశాడు. ఎస్ ఎక్కడ? తన లోకల్ మిషన్ లో కోడ్ రాశాడు. రాశాడు కోడ్. ఓకే ఈ కోడ్ రాశాడు. ఓకే ఇది సో రాసిన తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు. దాన్ని కంప్లీట్ గా మన మన అతను గిట్ హబ్ లోకి పుష్ చేస్తాడు. మనకు తెలుసు అలా గిట్ హబ్ లో పుష్ చేసిన తర్వాత దాన్ని డైరెక్ట్ గా మనం చాలా చాలా విషయాలు చేస్తాం. అది వేరే విషయం. డెవలప్స్ ఇంజనీర్ ఏం చేస్తాడో తర్వాత విషయం, ఇప్పుడు కాదు. సో మీరు ఏం చేస్తారంటే బ్లైండ్ గా కోడ్ రాశాడు. రిజర్వ్ దాన్ని క్యూఏ ఎన్విరాన్మెంట్ లో టెస్ట్ చేసాం. మళ్ళీ ఆ టెస్ట్ చేసిన తర్వాత యూఐటి. ఎస్ దాంట్లో యూఐటిలో యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అంటే క్లయింట్ కూడా పార్టిసిపేషన్ చేస్తాడు. అర్థమైందా? సో అవసరమైతే దీనికి సంబంధించి మళ్ళీ లోడ్ అండ్ పెర్ఫార్మెన్స్ ఎస్ఐటి సంథింగ్ అర్థమైందా? లోడ్ అండ్ పెర్ఫార్మెన్స్ అంటే కొన్ని కంపెనీలో ఎస్ఐటి సిస్టమ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అని. ఎప్పుడు సిస్టమ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ చేయాలని నేను చెప్తా. అంటే ఎన్విరాన్మెంట్స్ ఇట్లా ఉంటాయి అనమాట. సో అంటే ఇక్కడ కోడ్ రాసేదాన్ని మనం డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అంటాం. ఏదైతే చెక్ బ్యాలెన్స్ రాస్తున్నామో కోడ్ రాసేది డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. డెవలపర్స్ అందరూ ఇక్కడ పనిచేస్తారు. సో ఇది క్యూఏ ఎన్విరాన్మెంట్. క్యూఏ అంటే ఏంది? టెస్టర్లు అందరూ ఇక్కడ పనిచేస్తారు. సో ఇది యూఐటి ఎన్విరాన్మెంట్. యూఐటి అంటే ఏంది అంటే ఆ చెక్ బ్యాలెన్స్ అనేది సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్ అనేది ఎవరి కోసం తయారు చేసావు? ఏబిసి బ్యాంక్ కోసం నువ్వు తయారు చేసావు. ఎక్కడ? నీ కంపెనీలో. దాన్ని టెస్టింగ్ ఏబిసి బ్యాంక్ కోసం నువ్వు చెక్ బ్యాలెన్స్ తయారు చేసావు. కానీ దీన్ని ఎవరు టెస్ట్ చేశారు? మీ టెస్ట్ ఇంజనీర్స్ టెస్ట్ చేశారు. ఎవరు? మీ కంపెనీలో ఉన్న టెస్ట్ ఇంజనీర్స్. దాన్నే క్యూఏ టీమ్ టెస్టింగ్ టీమ్ టెస్ట్ చేశారు. అయితే ఈ టెస్టింగ్ టీమ్ టెస్ట్ చేసిన తర్వాత క్లయింట్ నమ్మడు, ఏబిసి బ్యాంక్ నమ్మడు దీన్ని. ఐ డోంట్ బిలీవ్ బికాస్ మీరు సరిగా టెస్ట్ చేశారో లేదో.
నేను కూడా నా టీంని అంటే వాళ్ళ టీం తోటి ఇన్వాల్వ్మెంట్ అయింది ఇప్పుడు. ఏబిసి బ్యాంక్ అనే వాళ్ళు టీం ఇక్కడ పార్టిసిపేషన్ చేస్తారు. అంటే ఆ టీం అంతా కూడా నీవు తయారు చేసిన అప్లికేషన్ మరొకసారి టెస్ట్ చేసింది, చూసుకుంటారు వాళ్ళు. సో విత్ ద హెల్ప్ ఆఫ్ అవర్ క్యూఏ టీమ్, మన టెస్టింగ్ టీము ప్లస్ వాళ్ళు, అంటే క్లయింట్ టీము ప్లస్ టెస్టింగ్ టీము ఇద్దరు కలుస్తారు ఇక్కడ. ఇద్దరు కలిసి ఆ సాఫ్ట్వేర్ ని మేము ఇలా టెస్ట్ చేసాం, మీరు కూడా టెస్ట్ చేయండి అని వాళ్ళ సలహాలు సూచనలు మనం ఇస్తా ఉంటాం, మన టెస్టింగ్ టీం ఇస్తా ఉంటారు. అప్పుడు ఏబిసి బ్యాంక్ క్లయింట్ టీం కూడా సూపర్ సూపర్ బానే ఉందంటారు. పొరపాటులో ఏబిసి బ్యాంక్ టీమ్ కి చెక్ బ్యాలెన్స్ లో కొన్ని ఫంక్షనాలిటీస్ సరిగా ఏదో సంథింగ్ ప్రాబ్లం వస్తే వాళ్ళు వెంటనే బాబు ఇది ఈ ఫంక్షనాలిటీ సరిగా పనిచేయదు, ఇది తప్పుగా ఉంది, ఇది బాగలేదు అని వాళ్ళు మళ్ళీ ఎస్ ఇది డిఫెక్ట్ ఉందని వాళ్ళు రేజ్ చేస్తే మళ్ళీ మనం డెవలపర్ మళ్ళీ దాన్ని సరిచేసి మళ్ళీ అగైన్ టెస్ట్ చేసి మళ్ళీ అది ఒక స్టోరీ అనుకోండి అలాగా. సో సిస్టమ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ కూడా కొన్ని సందర్భాలు, అంటే సిస్టమ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ ఎప్పుడు జరిగిద్ది ఎట్లా జరిగిద్ది అని అంటే కొన్ని సందర్భాల్లో ఏం జరిగిద్ది అంటే మనకి ఒక అప్లికేషన్ ఉంది, దిస్ ఇస్ అప్లికేషన్. అయితే అప్లికేషన్ అనేది పైథాన్ లో చేసాం బాస్, లేదా అప్లికేషన్ అనేది జావాలో చేసాం. అయితే గతంలో అప్లికేషన్ అనేది జావా సంథింగ్ అంటే జావా 10 లోనో 11 లోనో చేసాం. ఇప్పుడు జావా 19 వచ్చింది, అంటే వర్షన్ మారింది, న్యూ వర్షన్ వచ్చింది. బట్ ఈ సాఫ్ట్వేర్ సరిగా పనిచేస్తుందో లేదో నాకు తెలియదు, ఈ సాఫ్ట్వేర్ సరిగా పనిచేస్తుందో లేదో నాకే డౌట్ గా ఉంది. అప్పుడు డౌట్ గా ఉన్నప్పుడు సిస్టమ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్. సో అప్పుడు నేనేం చేస్తాను, పూర్తి స్థాయిలో ఈ జావా ఏదైతే 19 ఉందో 10 ఉందో దాన్ని అప్గ్రేడేషన్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ ఫంక్షనాలిటీ సేమ్ అవుట్పుట్ వస్తుందా లేదా మళ్ళీ చెక్ చేసుకుంటా ఎస్ఐటి. అట్లా అంటే ఇప్పుడు ఏంది, ఈ అప్లికేషన్ గతంలో లైనెక్స్ ఎన్విరాన్మెంట్ బాస్, లైనెక్స్ అమెజాన్ లైనెక్స్ లో ఓల్డ్ వర్షన్ లో ఈ అప్లికేషన్ ఎక్సలెంట్ గా నడిచింది. బట్ అమెజాన్ లైనెక్స్ ఇప్పుడు లేటెస్ట్ వర్షన్ ఉపయోగిస్తున్నా, లేటెస్ట్ వర్షన్ లో ఈ అప్లికేషన్ సరిగా పనిచేస్తా లేదో మళ్ళీ చెక్ చేసుకుంటా నేను. అర్థమైందా? అట్లా అంటే నువ్వు వర్షన్స్ చేంజ్ అయినప్పుడు ఎస్ఐటి అప్లై చేసుకోవాలి నువ్వు డైరెక్ట్ గా. అది అసలు ఆ చేంజెస్ అనేది టోటల్ గా అప్లికేబుల్ అవుతున్నాయా లేవా, పని చేస్తున్నా లేదా, చేంజెస్ జరిగినంత మాత్రం అంటే ఈ కైండ్ ఆఫ్ టెస్టింగ్ ఎస్ఐపిలో చేస్తాం, సిస్టమ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్. ఎదర్ ద అప్లికేషన్ విల్ బి వర్కింగ్ ఫైన్ ఆర్ నాట్ ఐ డోంట్ నో, దాట్స్ వై ఐఎమ్ టెస్టింగ్ అగైన్, దిస్ ఇస్ కాల్డ్ ఎస్ఐటి. అంటే ఇదంతా నేను చేయాలా ఏంది, డెవాప్స్ ఇంజనీర్ చేస్తాడా ఏంది, నథింగ్, జస్ట్ జస్ట్ హ్యావ్ అన్ ఐడియా పర్పస్ కోసం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లోడ్ అండ్ పెర్ఫార్మెన్స్, మళ్ళీ లోడ్ అండ్ పెర్ఫార్మెన్స్ అంటే పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఎక్కువ తీసుకుంటుందా, అంటే సిపి యూటిలైజేషన్ ఎక్కువ లాగేస్తుందా ఈ ప్రోగ్రామ్ ఏమైనా, ఈ సాఫ్ట్వేర్ ఏమైనా, ఈ సాఫ్ట్వేర్ లో ఏమైనా వల్నరబిలిటీస్ ఉన్నాయా, లేదా ఈ సాఫ్ట్వేర్ లో సంథింగ్ ఇంకా ఏదైనా ఉందా. అంటే అప్లికేషన్ రన్ అయ్యేటప్పుడు దాని ప్రాబ్లమ్స్ బయటకు పడతాయి, అప్లికేషన్ రన్ ముందే టెస్టింగ్ ఇట్లా. అంటే ఇలాగా అంటే చాలా రకాలైన టెస్టింగ్లు చేసి 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 అప్పుడు కానీ ఫైనల్ ప్రొడక్ట్ మార్కెట్ లోకి రిలీజ్ చేస్తారు, అట్లా నేను చెప్పేది. సో ఆల్ దీస్ థింగ్స్ విల్ బి టేకెన్ కేర్ బై టెస్టింగ్ టీమ్, మనం కాదు యాక్చువల్ గా చెప్పాలంటే టెస్టింగ్ టీమ్ చూసుకుంటుంది అది. అయితే మనకెందుకు సార్ అంటే నాలెడ్జ్ ఉండాలి కదా, యాజ్ అ డెవాప్స్ ఇంజనీర్, యాజ్ అ లైనెక్స్ అడ్మిన్, యాజ్ అ AWS క్లౌడ్ ఇంజనీర్, వీ మస్ట్ హ్యావ్ సమ్ నాలెడ్జ్ ఆన్ టెస్టింగ్. ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అప్లికేషన్ ఫ్లో. సరే సార్, ఓకే, ఇదంతా అయిపోయింది, టోటల్ గా అంతా ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, అవునా. సో మొత్తం అయిపోయింది. సో ఇప్పుడు చేసిన తర్వాత ఫైనల్ ఏదైతే ఉందో ఫైనల్ ప్రొడక్ట్ అంటే ఫైనల్ ప్రొడక్ట్ ఫైనల్ ప్రొడక్ట్ విల్ బి మూవింగ్ ఇన్ టు ఇక్కడికి మూవ్ చేస్తాం, ఇక్కడ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో ఉన్న ఈ సర్వర్స్ లో దిస్ ప్రొడక్షన్. సో ఫైనల్ ఎక్కడ ఉంటుంది బాస్, ఫైనల్ ఎక్కడ ఉంటుంది, ఇది స్టోరీ. అయితే ఫైనల్ ప్రొడక్ట్ అంటే చెక్ బ్యాలెన్స్ ఫైనల్ ప్రొడక్ట్ ఇక్కడ ఉంది, యాక్చువల్ గా చెక్ బ్యాలెన్స్ ఫైనల్ ప్రొడక్ట్ ఇక్కడ ఉంది. సో చెక్ బ్యాలెన్స్ ఫైనల్ ప్రొడక్ట్ సర్వర్ లో ఉంది అంటే నేనేమంటానంటే చెక్ బ్యాలెన్స్ అనేది ఒక సాఫ్ట్వేర్, ఓకే, ఒక సాఫ్ట్వేర్ దేంట్లో తయారు చేశాడు, పైథాన్ లో తయారు చేశాడు అనుకుందాం. చెక్ బ్యాలెన్స్ అనేది ఒక సాఫ్ట్వేర్, ఆ ప్రొడక్ట్ అది, ఆ సాఫ్ట్వేర్ ని పైథాన్ తో తయారు చేశాడు అనుకుందాం. అయితే ఆ చెక్ బ్యాలెన్స్ అనే సాఫ్ట్వేర్ ని డైరెక్ట్ గా నేనేమంటున్నాను, సర్వర్ లో డిప్లాయ్ చేస్తాడని నేను చెప్తున్నా. దిస్ ఇస్ సర్వర్, అర్థమైందా, దిస్ ఇస్ అ సర్వర్, ఇది ప్రొడక్షన్ సర్వర్ అని నువ్వు అనుకుంటే ఈ సర్వర్ లో ఈ సాఫ్ట్వేర్ ని డిప్లాయ్ చేస్తాడు. అయితే ఎక్కడ డిప్లాయ్ చేస్తాడు, హార్డ్ డిస్క్, ఇది వాల్యూమ్ హార్డ్ డిస్క్, అర్థమైందా, వాల్యూమ్ హార్డ్ డిస్క్, ఎస్ఎస్డి, అవునా, ఎస్ఎస్డినే. సో వాల్యూమ్ హార్డ్ డిస్క్
అన్న డిస్క్ ఏదైనా ఒకటే కదా, ఆ డిస్క్ ఎస్, హార్డ్ డిస్క్ ఎస్ఎస్డి. ఇట్లాగా ఈ సాఫ్ట్వేర్ మొత్తాన్ని, అంటే చెక్ బ్యాలెన్స్ సాఫ్ట్వేర్ మొత్తాన్ని హార్డ్వేర్ లో ఎస్ ఇక్కడ ఏది ఈ వాల్యూమ్ లో ఈ డిస్క్ లో ఇన్స్టాల్ చేస్తాడు, అది డిప్లాయ్ చేస్తాడు. డిప్లాయ్ దిస్ వర్కింగ్ సాఫ్ట్వేర్ ఇన్సైడ్ దిస్ ప్లేస్. అంటే నేను సర్వర్ లో చేస్తారు అంటున్నాను, కానీ ఆ సర్వర్ లో ఎక్కడ అంటే అది డిస్క్ లో, అది వాల్యూమ్ లో స్టోర్ అవుతుంది. ఇక్కడ ఈ వాల్యూమ్, ఈ డిస్క్, ఇది డిస్క్, అది ఎస్ఎస్డి కావచ్చు, ఎస్ నార్మల్ హార్డ్ డిస్క్ కావచ్చు. దాన్ని మనం ఏమని పిలుస్తామంటే వాల్యూమ్ అని పిలుస్తాం. వాల్యూమ్ ఎస్, దిస్ ఇస్ అ వాల్యూమ్. సర్వర్ లో మనం చూసాం ఆల్రెడీ. దిస్ ఇస్ వాట్ లైనెక్స్ సర్వర్, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, వేరేది కాదు బాస్, ఇది దిస్ ఇస్ లైనెక్స్ సర్వర్. ఈ లైనెక్స్ సర్వర్ లో ఉన్న ఈ డిస్క్ లో ఈ సాఫ్ట్వేర్ ని మనం ఇన్స్టాల్ చేసాం, అంతే, డిప్లాయ్ చేసి పడేసాం, అయిపోయింది. సో ఈ సాఫ్ట్వేర్ నడవటానికి కూడా ఎస్ మనం యాక్చువల్ గా ఇక్కడ మళ్ళీ పైథాన్ కావాలి. సరే, అది వేరే విషయం. అంటే టోటల్ గా ఈ డిస్క్ లో దాని సపోర్టింగ్ సాఫ్ట్వేర్స్ కూడా మనం ఇన్స్టాల్ చేస్తాం, అది ఓకే, తర్వాత పక్కన పెడదాం, ఓకే అనుకోండి. సో ఈ డిస్క్ లో సాఫ్ట్వేర్ ఉంది. యాక్చువల్ గా ఏ సాఫ్ట్వేర్ ఉంది ఇప్పుడు? చెక్ బ్యాలెన్స్ సాఫ్ట్వేర్ ఈ డిస్క్ లో ఉంది బాస్. ఓకే, మరి చెక్ బ్యాలెన్స్ సాఫ్ట్వేర్ తో పాటు ఈ డిస్క్ లో మళ్ళీ ఎవరు ఉంటారు ఈ వాల్యూమ్ లో? అంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది మళ్ళీ, ఓఎస్. ఎస్, ఓఎస్ ఉంటుంది మళ్ళీ ఎక్కడ? ఈ డిస్క్ లోనే, వాల్యూమ్ లోనే. ఎస్ ఎస్ ఎస్, అంటే operating system is available inside the disk. The software is available inside the disk. The software tools and technologies available in the disk. అంటే సాఫ్ట్వేర్ టూల్స్ అయినా, టెక్నాలజీస్ అయినా, ఓఎస్ అయినా, ఇదిగో నువ్వు తయారు చేసిన ఈ చెక్ బ్యాలెన్స్ సాఫ్ట్వేర్ అయినా, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. ఎవ్రీథింగ్ విల్ బి ఇన్స్టాలింగ్ ఇన్ టు దిస్ సర్వర్. ఆ సర్వర్ లో ఉన్న ఎస్ఎస్డి లో ఇదంతా మనం చేస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. ఆ సర్వర్ లో ఉన్న ఎస్ఎస్డి లో ఇదంతా చేస్తున్నాం. సో ఇది ఒక స్టోరీ. ఈ ఎస్ఎస్డి హార్డ్ డిస్క్, ఏదైతే డిస్క్ ఉందో, ఏదైతే వాల్యూమ్ ఉందో, దీంట్లో ఇదంతా జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ సర్వర్ లోనే చిన్న పక్కన ఎస్, ఇక్కడ ఇంకో పార్ట్స్ ఉన్నాయి. అదేంది అది? అది ర్యామ్, అది ఒక పార్ట్, సపరేట్ పార్ట్. అది సిపియు, అది ఇంకో సపరేట్ పార్ట్. యాక్చువల్ గా చాలా మంది ఏంటంటే ఈ డిస్క్ లోనే ఇవన్నీ చెప్తా మొదలు పెడను. సో డిస్క్ ఈజ్ డిఫరెంట్, ర్యామ్ ఈజ్ డిఫరెంట్, సిపియు ఇస్ డిఫరెంట్, కంప్లీట్ డిఫరెంట్. టోటల్ గా అన్ని డిఫరెంట్సే, అన్ని డిఫరెంటే. సర్వర్ లో ఇదిగో ఇది సర్వర్ అనుకుంటే ఎస్, దిస్ ఇస్ ఎ సర్వర్, గుడ్, దిస్ ఇస్ సర్వర్, ఓకే. అది ప్రొడక్షన్ సర్వర్ అనుకుంటే ఆ సర్వర్ లో ఇది ఇలా ఉంటుంది. ఇది నీ డిస్క్ బాస్, ఇది డిస్క్. ఇదేంది? ఇది ఎస్ఎస్డి హార్డ్ డిస్క్ వాల్యూమ్, ఓకే, వాల్యూమ్ లేదా హార్డ్ డిస్క్ సంథింగ్. ఈ డిస్క్ లోపల ఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. ఈ డిస్క్ లోపల ఎస్ నీ చెక్ బ్యాలెన్స్ సాఫ్ట్వేర్ ఉంటుంది. సాఫ్ట్వేర్ ఎస్, ఈ డిస్క్ లోపల ఎస్ సాఫ్ట్వేర్ టూల్స్ అండ్ టెక్నాలజీస్, దేనికి సంబంధించిన సపోర్టింగ్ సాఫ్ట్వేర్స్, టూల్స్, టెక్నాలజీస్ అన్ని ఇక్కడే మనం ఇన్స్టాల్ చేస్తాం. సాఫ్ట్వేర్ టూల్స్ అండ్ టెక్నాలజీస్, యూనో, మీ చెక్ బ్యాలెన్స్ సాఫ్ట్వేర్ అండ్ ఆఫ్టర్వర్డ్స్ operating system software and its related files and folders, everything is available inside this volume అంటున్నా నేను. దిస్ వాల్యూమ్ ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ ద సర్వర్ లో ఉంటుంది ఈ వాల్యూమ్ యాక్చువల్ గా. అయితే దాని పక్కనే వేరే ప్లేస్ ఉంది, ఆ ప్లేసే ఎస్, ఇదిగో ఇక్కడ ఈ ప్లేస్ నే మనం ర్యామ్ అని పిలుస్తాం. ర్యామ్ అది ఒక ఐటమ్ యాక్చువల్ గా. సో ఇంకొక ఐటమ్ కూడా ఉంటుంది. అదేంటది? అది ప్రాసెసర్. 24/7 దానికి చాలా చక్కగా కూలింగ్ అవుతూ ఉండాలి. దాని పేరేంది? సిపియు. ఐటమ్స్ ఇవన్నీ. సో ఇక్కడ టోటల్ గా చెప్పాలంటే ఐటమ్స్, ఇది అంతా కూడా సర్వర్ లో ఉంటాయి బాస్. ఇవన్నీ కూడా సర్వర్ లో ఉంటాయి. సో చెక్ బ్యాలెన్స్ ఇక్కడ సర్వర్ లోనే ఉంది, సర్వర్ లోనే హార్డ్ డిస్క్ లో ఉంది. ఎస్, ఇక్కడ ర్యామ్ ఉంది జనరల్ గా. అయితే మనం ఇప్పుడు ఎప్పుడైనా సరే ఈ హార్డ్ డిస్క్ ని దీన్ని ఎట్లా మనం పిలుస్తాం అని అంటే, ఎప్పుడైనా సరే దీన్ని మొత్తాన్ని మనం సెకండరీ మెమరీగా చూసిస్తాం. వి కన్సిడర్డ్ యాజ్ అ సెకండరీ మెమరీ. ఏది? ఈ డిస్క్ ని. దిస్ ఈజ్ వాట్ సెకండరీ మెమరీ అంటే. మీరు ఎలా అర్థం చేసుకోవాలంటే పర్మనెంట్ మెమరీ, పర్మనెంట్. ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ ద డేటా, ఎస్ పర్మనెంట్ మెమరీ. అర్థమైంది అంటే ఏంది? పర్మనెంట్ డేటా స్టోరేజ్ ఈజ్ పాసిబుల్ విత్ సెకండరీ. అంటే దీన్ని మొత్తాన్ని మనం సెకండరీ మెమరీ అని పిలుస్తాం. సెకండరీ మెమరీలో మనం పర్మనెంట్ గా డేటాని స్టోర్ చేసుకోవచ్చు. సెకండరీ మెమరీకి ఎగ్జాంపుల్ ఏంటంటే హార్డ్ డిస్క్, గుర్తుపెట్టుకోండి. సెకండరీ మెమరీకి ఎగ్జాంపుల్ ఏంది? హార్డ్ డిస్క్. అర్థమైందా? సెకండరీ మెమరీకి ఎగ్జాంపుల్ ఏంది? హార్డ్ డిస్క్. ఈ సెకండరీ మెమరీలో మనం డేటాని పర్మనెంట్ గా స్టోర్ చేస్తాం, నాట్ టెంపరీ, పర్మనెంట్ గా స్టోర్ చేస్తాం. ఇట్లా ఇది స్టోరీ. సెకండరీ మెమరీ అంటాం దీన్ని.
ఎస్, బాగుంది. పర్మనెంట్ డేటా స్టోరేజ్ ఇస్ పాసిబుల్ విత్ దిస్. ఓకే, బాగుంది. ఓకే సార్, బానే ఉంది. ఓకే, ఇప్పుడు చెక్ బ్యాలెన్స్ అనేది మనకి సెకండరీ మెమరీలో ఉందా? సెకండరీ మెమరీలోనే ఉంది. ఓఎస్ అనేది సెకండరీ మెమరీలోనే ఉంది. బాగుంది. ఇప్పుడు ఏం జరిగిద్ది అని అంటే ఇక్కడ ఇది సర్వర్. ఇప్పుడు యాక్చువల్ గా నువ్వు ఇక్కడ ఉన్నావు, స్టైల్ గా ఫోన్ ఒకటి కూర్చున్నావు. ఏంటి, పొద్దున్నే నిద్ర లేసావు, బ్యాలెన్స్ ఉందో చెక్ చేసుకోవాలి అని నువ్వేం చేస్తావు? ఒక థర్డ్ పార్టీ యాప్ ని సంప్రదిస్తావు. థర్డ్ పార్టీ యాప్, అర్థమైందా? థర్డ్ పార్టీ యాప్ సంప్రదిస్తాం. అదేంటది? అది ఫోన్ పే. అది ఫోన్ పే, థర్డ్ పార్టీ యాప్ ఫోన్ పే. అర్థమైందా? సో ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ యాప్ ఫోన్ పే బాగానే ఉంది. ఇప్పుడు డైరెక్ట్ గా ఎస్, ఇప్పుడు జనరల్ గా ఏం చేస్తారు అంటే yes, ఏదైనా గుర్తుపెట్టుకోండి. థర్డ్ పార్టీ యాప్ కరెక్టే బాస్. ఇప్పుడు థర్డ్ పార్టీ అయిన ఫోన్ పే యాప్ కి థర్డ్ పార్టీ అయిన ఫోన్ పే యాప్ కి అసలు నీ బ్యాంక్ ఎలా తెలిసింది? ఇప్పుడు అసలు నువ్వెవరు అసలు? ఆ? ఎలా తెలుస్తుంది? ఎట్లా? అది ఇక్కడ క్వశ్చన్. సో సరే, అక్కడ వాడు ఏం చేస్తాడు? ఫోన్ పే వాడు, ఎస్, ఫోన్ పే వాడు ఏం చేస్తాడు? నువ్వు ఫోన్ పే నుంచి కదా చెక్ బ్యాలెన్స్ కొట్టేది. నువ్వు ఫోన్ పే నుంచి స్టైల్ గా చెక్ బ్యాలెన్స్ కొట్టావు, అయిపోయింది. అప్పుడు ఫోన్ పే వాడు కూడా కొంత సాఫ్ట్వేర్ తయారు చేసుకుంటాడు. వాడు ఏం తయారు చేసుకుంటాడు అంటే, ఎప్పుడైతే ఎవడైతే కస్టమరు తన ఫోన్ పేలో చాలా ఫంక్షనాలిటీస్ ఉంటాయి. ఏమైనా ఫంక్షనాలిటీస్? చెక్ బ్యాలెన్స్ అనే ఫంక్షనాలిటీ ఉంటుంది, ట్రాన్స్ఫర్ అనే ఫంక్షనాలిటీ ఉంటుంది. ఎక్కడ? ఫోన్ పేలో నేను చెప్పేది, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఫోన్ పే. ట్రాన్స్ఫర్ ఫెసిలిటీ, చెక్ బ్యాలెన్స్ ఫెసిలిటీ, అర్థమైంది? ఆ ట్రాన్స్ఫర్ అనేది కూడా ఇదిగో మొబైల్ నుంచి ట్రాన్స్ఫర్ చేయమంటావా మొబైల్ నెంబర్తో సహాయంతో, లేదా బ్యాంక్ అకౌంట్తో ట్రాన్స్ఫర్ చేయమంటావా, అట్లా ఉంటుంది. మళ్ళీ నువ్వు మొబైల్ నెంబర్ చెప్పినా ట్రాన్స్ఫర్ చేస్తానంటాడు, అకౌంట్ నెంబర్ చెప్పినా ట్రాన్స్ఫర్ చేస్తానంటాడు. అట్లా మళ్ళీ ఏముంటుంది అక్కడ? మళ్ళీ పేమెంట్ అనే ఆప్షన్ ఉంటుంది, పేమెంట్ ఆప్షన్. సో పేమెంట్, అర్థమైందా? పేమెంట్ అని చేయొచ్చు, పేమెంట్ చేయొచ్చు, అర్థమైందా? లేదా స్కాన్ చేసి పేమెంట్ చేస్తారు. స్కాన్, అక్కడ బార్ కోడ్ ఉంటుంది, బార్ కోడ్ ని స్కాన్ చేయగానే వాడి డీటెయిల్స్ క్యాప్చర్ చేసుకుని వాడికి అమౌంట్ సెండ్ చేస్తుంది. అయితే ఇప్పుడు ఇక్కడ నువ్వు చెక్ బ్యాలెన్స్ అనేది ఇక్కడ నువ్వు ఎప్పుడైనా సరే చెక్ బ్యాలెన్స్ అని టైప్ చేసినప్పుడు అప్పుడు ఎలా రెస్పాన్స్ ఉంటుంది, అసలు ఏం జరుగుతుంది అంటే, ఇక్కడ వీడేం చేస్తాడంటే, ఎస్, చెక్ బ్యాలెన్స్ అనేది చాలా మంది ట్రై చేస్తూ ఉంటారు. ఎస్, చెక్ బ్యాలెన్స్ అనేది చాలా మంది ఎట్లా ట్రై చేస్తుంటారు? ఎస్, దిస్ ఇస్ యూ యువర్ ఫ్రమ్ ఎస్ హైదరాబాద్. ఇతను, దిస్ ఇస్ సమ్ అదర్ ఫెలో, దిస్ ఇస్ ఫ్రమ్ బెంగళూరు. ఇంకో పర్సన్ ఉన్నాడు ఇక్కడ, ఈయన కరీంనగర్. ఇంకొక ఆయన ఉన్నాడు ఈయన వైజాగ్. ఇట్లా ఇంకొక ఆయన ఉన్నాడు, ఈయన వరంగల్. ఇట్లా వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? బ్యాలెన్స్ చెక్ చేస్తూ ఉంటారు. ఎస్, ఆ బ్యాలెన్స్ చెక్లన్నీ ఎక్కడికి వస్తున్నాయి? మీరు చేసేది ఫోన్ పేనే, ఫోన్ పే నుంచే చేస్తున్నారు. సో ఆ ఫోన్ పే అనేవాడు ఇక్కడ రిసీవ్ చేసుకుంటున్నాడు. ఎస్, అర్థమైందా? ఆ థర్డ్ పార్టీ అనేది రిసీవ్ చేసుకుంటుంది. ఎస్, కానీ వీడేం చేస్తాడంటే, అరే బాబు, ఇదిగో ఇక్కడ ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న నువ్వు చెక్ బ్యాలెన్స్ కొట్టావు, కానీ నీ బ్యాంక్ వచ్చేసి ఐసిఐసి బ్యాంక్. ఐసిఐసి బ్యాంక్ బ్యాలెన్స్ నువ్వు చెక్ బ్యాలెన్స్ కొట్టావు. ఈయన వచ్చాడు, ఈయన ఏంది బెంగళూరులో ఉన్నాడు, ఈయన హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఈయన కూడా స్టైల్ గా చెక్ బ్యాలెన్స్ కొట్టాడు. నాకేం సంబంధం? ఫోన్ పేలోకి వెళ్ళి చెక్ బ్యాలెన్స్ కొట్టడం నువ్వు చూపించాలి నాకు, అంతే. ఆయన అన్నాడు. ఈయన వచ్చేసి ఎస్బీఐ బ్యాంక్, అర్థం. ఈయన వచ్చేసి ఏంది? సమ్ అదర్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ యూబీఐ సంథింగ్ ఏదో బ్యాంక్, యూబీఐ. ఈయన వచ్చేసి ఏంది? యాక్సిస్ బ్యాంక్. అట్లా అలా ఉంటాయి అనమాట రిక్వెస్ట్లు. ఒకే బ్యాంక్ నుంచి ఎన్నుకుంటే డిఫరెంట్ డిఫరెంట్ బ్యాంక్ కస్టమర్స్ అందరు కూడా ఈ మన ఫోన్ పేకి అప్రోచ్ అవుతుండరే, మా బ్యాలెన్స్ చూపించిన బాబు అంటున్నారు. అర్థమైంది? వాడి మీద బడ్డను పడేస్తున్నారు. ఎట్లాగా? ఫోన్ పే మీద. అప్పుడు వాడు ఏం చేస్తున్నాడు? ఎస్, వాడు ఏం చేస్తున్నాడు అంటే, వాడు ఒక సాఫ్ట్వేర్ తయారు చేసుకుంటున్నాడు. ఎవడు? ఫోన్ పే వాడు. వాడు ఒక సాఫ్ట్వేర్ తయారు చేసి పెట్టుకుంటున్నాడు. ఏం సాఫ్ట్వేర్ ఎలా తయారు చేస్తాడు అంటే, అది ఎలాగంటే, అసలు ఆ సాఫ్ట్వేర్ ఏంటంటే, ఎస్, ఫైండ్ అవుట్ అంటే నీకు అర్థం కావడం కోసం లేమెన్ లాంగ్వేజ్లు ఇవన్నీ నీకు చెప్తాను, గుర్తుపెట్టుకో. వాడు ఏం చేస్తాడు? ఫైండ్ అవుట్ సో ఫైండ్ అవుట్
బ్యాంక్ లేదా ఫైండ్ అవుట్ కస్టమర్ బ్యాంక్. అది ఫైండ్ అవుట్ కస్టమర్ బ్యాంక్ అంటే నువ్వు ఏ బ్యాంకో ఇక్కడ ఉన్న ఈ ఫోన్ పేకి తెలియదు, అందుకోసం వాడు ఫోన్ పే వాడు సాఫ్ట్వేర్ ని తయారు చేసుకుంటున్నాడు. ఏంది? ఫైండ్ అవుట్ ద కస్టమర్ బ్యాంక్. దట్ మీన్స్ వాట్, ఫస్ట్ ఇదిగో నువ్వు ఒక వాడు ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఎలా రాస్తున్నాడు ఇక్కడ తెలుసా? ఇదిగో నువ్వు కస్టమర్ ఇచ్చిన రిక్వెస్ట్ ని తీసుకో, ఓకే, టేక్ ద రిక్వెస్ట్ ఫస్ట్ ఇమీడియట్లీ, టేక్ ద రిక్వెస్ట్, ఓకే. వాడు చెక్ బ్యాలెన్స్ కోసమే నీకు రిక్వెస్ట్ ఇచ్చాడు, బట్ తీసుకో, ఫస్ట్ పాయింట్. రెండోది, అసలు వాడు ఇచ్చిన రిక్వెస్ట్ ఏ బ్యాంకుతో తెలుసుకో, అసలు ఏ బ్యాంకు, ఫైండ్ అవుట్ ద బ్యాంక్, ఫైండ్ అవుట్ ద బ్యాంక్ ఆఫ్ ద కస్టమర్. అసలు కస్టమర్ యొక్క బ్యాంక్ ని ఐడెంటిఫై చేయి ఫస్ట్, కస్టమర్ యొక్క బ్యాంక్ ని ఐడెంటిఫై చేయి, ఓకే. మరి ఐడెంటిఫై చేసా, ఓకే, కస్టమర్ బ్యాంక్ ని ఐడెంటిఫై చేసి నువ్వు అక్కడ ఆగిపో అంతే, ఓకే. ఏంది? ఎస్, ఫైండ్ అవుట్ అంటే రిజల్ట్ ఇచ్చేసేయి నాకు, అంతే, నాకు రిజల్ట్ ఇచ్చేసేయి. అంటే దీనికోసమే నేను ఒక సాఫ్ట్వేర్ తయారు చేసుకుంటా. అర్థమైంది? దిస్ ఈజ్ వాట్ ఫైండ్ అవుట్ ద బ్యాంక్ కస్టమర్ డీటెయిల్స్, ఫైండ్ అవుట్ ద బ్యాంక్ కస్టమర్. అంతేనా? అంటే ఏంది? బ్యాంక్ నేమ్ డిస్ప్లే చేయమ్మా చాలమ్మా, నాకు ఇంకేం వద్దు అంటే ఈ సాఫ్ట్వేర్ పని అది. సో దీనికోసం ఎస్ ఏం చేస్తాను నేను, నా పేరు ఫోన్ పే, నేనేం చేస్తాను, కొంత సాఫ్ట్వేర్ నేను తయారు చేయించుకుంటాను. అర్థమైందా? మరి తయారు చేయించుకొని నేనేం చేయాలా? ఎస్, సేమ్ థింగ్, దీన్ని మళ్ళీ టెస్టింగ్ చేయాలా, దీన్ని మళ్ళీ ఇవి అవి ఇవి మొత్తం చూడు ఎంత పని ఉందో అసలు నీకు. అసలు డెవాప్స్ లో, లైనెక్స్ లోనే, ఏడబ్ల్యూఎస్ లోకి కాల్స్ లేవు, ఏం లేవు అంటే ఇది మొత్తం సర్వర్ లో కదా జరిగేది. సర్వర్ లేకపోతే ఏం జరగదు కదా. అక్కడేమో బ్యాంక్ సర్వర్లు అతను మెయింటైన్ చేస్తున్నాడు, ఇక్కడేమో ఇతను సర్వర్లు ఇతను మెయింటైన్ చేయాలి. ఎస్, ఇదంతా సముద్రం ఒడ్డు మీద నట్లు బోట్లు బిగించి పెడితే అయ్యేది కాదు కదా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకొచ్చి సముద్రం మీద నట్లు బోట్లు బిగిచే నడువు అంటే నడవదు కదా. టోటల్ ఎవ్రీథింగ్ విల్ బి ఇన్సైడ్ సర్వర్, అంతే, టోటల్ గా సర్వర్. సో సర్వర్ మెయింటైన్ చేసే వ్యక్తికి పిచ్చే ఓపెనింగ్స్ ఉంటాయి 24/7, 365, నో రెసిషన్. అర్థమైందా? నో ఎలక్షన్స్, నథింగ్ ఏం లేదు. న్యాచురల్ కెలామిటీస్ కాదు, ఆ కెలామిటీస్ కాదు, ఎలక్షన్స్ కాదు, అవి కాదు, ఇవి కాదు, ఏది కాదు. నీ సర్వర్ నడవాల్సిందే. ఉదయం లేస్తే నువ్వు నెట్ఫ్లిక్స్ లో సినిమాలు చూస్తావు, ఉదయం లేస్తే నువ్వు ఫేస్బుక్ చూస్తావు, ఉదయం లేస్తే నువ్వు బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేస్తావు, ఉదయం లేస్తే నువ్వు ట్రాన్స్ఫర్ చేస్తావు, ఉదయం లేస్తే నువ్వు ఏదేదో చేస్తా ఉంటావు. మరి ఆ పనులు మొత్తం కూడా ఆన్లైనే. ఉదయం లేస్తే నువ్వు బాబు స్విగ్గీ, జొమాటో, ఉదయం లేస్తే నువ్వు ఊబర్, ఓలా, ర్యాపిడో, ఉదయం లేస్తే నువ్వు ఎవరికో పేమెంట్ చేయాలా, ఉదయం లేస్తే నువ్వు ఈఎంఐలు కట్ట, ఇవన్నీ ఏంటి గొడవ? ఎస్, టోటల్ ఎవ్రీథింగ్. ఒక మనిషి పక్కాగా ఈ ప్రపంచంలో సాఫ్ట్వేర్ కి డిపెండ్ అయ్యాడు. ఈ ప్రపంచం 2020 తర్వాత మారిపోయింది, గుర్తుపెట్టుకో. 2020కు ముందు వేరు, 20 తర్వాత వేరు. ఎందుక ఇప్పుడు చిన్న గ్రోసరీస్ లేవు. ఉదయాన్నే నిద్రలేసింది మీ వాళ్ళు, నిద్రలేసి మమ్మీ డాడీ నిద్రలేసిన తర్వాత రే లేరా లేరా, గతంలో ఏం చేసేది, సావగొట్టే రే, పైసా అయిపోయింది బయటికి తీసుకురా, రే అదే అయిపోయింది బయటికి తీసుకురా, అదే ఇదే అయిపోయింది బయటికి తీసుకురా, నిన్ను నిద్ర లేపేవాడు, గుర్తుందా? ఇప్పుడు నువ్వు నీ నిద్ర లేపాల్సిన అవసరంలా. మదర్ ఫాదర్ కి తెలిసిపోయింది, స్మార్ట్ ఫోన్ తీసుకుంటారు, ఎస్, స్విగ్గీ, ఇన్స్టామార్ట్, ఎస్ కొడితే వెంటనే గ్రోసరీస్ 2 నిమిషాల్లో వస్తాయి. నువ్వు నిద్రపోతానే ఉంటావు, బట్ మీ మమ్మీ ఎస్ రిసీవ్ ఆల్ ద ఇంగ్రీడియంట్స్, ఆల్ ద ప్రొవిజన్స్ ఎట్ యువర్ డోర్ స్టెప్. ఎస్, టోటల్ గా నువ్వు నిద్రపోతావు, నిద్ర కూడా లేచి తర్వాత 9 గంటలకు పళ్ళు తోముకొని వస్తే ఇవన్నీ చేసి మీ మమ్మీ నీకు ఎస్ ఈజీగా ఇవన్నీ సరఫరా చేస్తాయి. అంటే ఎట్లా? విత్ ద హెల్ప్ ఆఫ్ ఆన్లైన్. ఎస్, నువ్వు నిద్రపోతానే ఉంటావు, మీ మమ్మీకి కావాల్సిన, మీ డాడీకి కావాల్సిన మెడిసిన్స్ కూడా వాళ్ళు బుక్ చేసుకొని ఇంటికి తెచ్చుకుంటారు. గతంలో అట్లా కాదు, రే నాన్న లేరా, ఇద్దరు లేరా, తొందరగా వెళ్ళి మెడిసిన్ తీసుకురారా, డాడీకి ఇంపార్టెంట్ అర్జెంట్ అని. ఇప్పుడు నో, నథింగ్ ఇస్ దేర్. డైరెక్ట్ గా యాప్ ఓపెన్ చేసుకో, మెడిసిన్ బుక్ చేయి, డైరెక్ట్ గా ఇంటికి పోదు, అయిపోయా. నీతో పని ఏంది? రైల్వే స్టేషన్కి వెళ్ళాలా, డైరెక్ట్ క్యాబ్ బుక్ చేసుకో. నీతో పని ఏంది నాకు, నువ్వు రా నా, అట్లా అట్లా, ఎక్కడున్నావు నాన్న, ఎక్కడున్నావు, ఎప్పుడు వస్తావు నాన్న, ఎంత సుత్తి కదా. ఎప్పుడో బయటికి వెళ్తావు, నాన్ సెన్స్ పనుల కోసం బయటికి వెళ్ళి ఏడో తిరుగుతూ ఉంటావు పెద్ద పనిమంతుల్లాగా. ఇక్కడ మీ మమ్మీయో డాడీయో హాస్పిటల్కో ఆడుకో ఎడుకో వెళ్ళాలా, ఏం చేయాలి వాళ్ళు? నీ కోసం ఎదురు చూడాలా, లేదా ఇక్కడ ఇబ్బందులు చాలా ఉంటాయి, మరి ఏం చేయాలా అర్థం కాదు. అప్పుడు వెంటనే క్యాబ్ బుకింగ్, ఎట్లా, ఊబర్, ఓలా, ర్యాపిడో, ఏదైనా సరే. అంటే ఒక మనిషి జీవితంలో సాఫ్ట్వేర్ అనేది ఒక పార్ట్ అయిపోయింది, అంతే. సో నేనేం చెప్తానంటే సాఫ్ట్వేర్ పడిపోతుంది, అసలు సాఫ్ట్వేర్ ఉండదు అనే వాళ్ళకి ఒకటే సమాధానం చెప్తాను. ఇదంతా మీరు చూడండి ఒకసారి. ఎస్, చూడండి, చూసి కానీ తర్వాత మాట్లాడచ్చు మీరు. ఓకే, సరే సార్ బానే ఉంది, ఆ గొడవ మాకు ఎందుకు సార్? సరే అంటే మీకు మోటివేషన్స్ కోసం అట్లాంటి వర్డ్స్ మనం వాడుతూ ఉంటాం, చెప్తా ఉంటాం. అంటే చాలా మంది తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి
సరే సార్ ఓకే. ఇప్పుడు వీడేమంటాడు, వీడు సాఫ్ట్‌వేర్ తయారు చేసుకున్నాడా? యెస్. ఎవడు? ఫోన్‌పే వాడే. యెస్. ఫోన్‌పే వాడే సాఫ్ట్‌వేర్ తయారు చేసుకున్నాడు ఆల్రెడీ. ఏది? ఫైండ్ ఔట్ ద బ్యాంక్ అంతే. సో, ఆ సాఫ్ట్‌వేర్‌ని యెస్ ఒక సర్వర్‌లో డిప్లాయ్ చేసాడు. అర్థమైందా? ఈ సర్వర్‌లో డిప్లాయ్ చేస్తాడు అనుకో. అప్పుడు ఇక్కడ ఈ సర్వర్‌లో డిప్లాయ్ చేసిన ఈ సాఫ్ట్‌వేర్ ఏం చేస్తది? కస్టమర్‌ల రిక్వెస్ట్‌లందరూ రిసీవ్ చేసుకునిద్ది. ఇది. తర్వాత ఇదేం చేస్తదంటే, అరే బాబు నేను ఇదిగో ఇక బ్యాంక్ నేమ్స్‌ని డిస్‌ప్లే చేస్తది సాఫ్ట్‌వేర్. ఏమని? ఇదిగో పలాని ఇదిగో ఈ వ్యక్తి ఐసీఐసీఐ బ్యాంక్ అమ్మ. ఓకే. సో, పలాని ఈ వ్యక్తి యెస్ హెచ్‌డీఎఫ్‌సీ అమ్మ. ఈ వ్యక్తి ఎస్‌బీఐ అమ్మ. ఈ వ్యక్తి సంథింగ్ సంథింగ్. అట్లాగా ఈ సాఫ్ట్‌వేర్ అనేది ఆ బ్యాంక్స్ నేమ్స్‌ని డిస్‌ప్లే చేస్తుంది. చూడండి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఆ! నేను చాలా లేమన్ లాంగ్వేజ్‌లో ఎక్సలెంట్‌గా అర్థమయ్యే మోడల్‌లో చెప్తున్నా. ఇది మొత్తాన్ని ప్రాసెస్ మేనేజ్‌మెంట్‌కి యెస్ చేయటానికి నేను చూస్తున్నానన్నమాట అందుకోసం. సో, అది ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్ అని డిస్‌ప్లే చేస్తది. ఎస్‌బీఐ అని డిస్‌ప్లే చేస్తది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అని డిస్‌ప్లే చేస్తది. అవునా? సంథింగ్ ఇట్లా. ఆ! యాక్సిస్ బ్యాంక్ అయితే యాక్సిస్ బ్యాంక్ డిస్‌ప్లే చేస్తది. ఇక ఆ సాఫ్ట్‌వేర్ పని అది. సో, ఈ సాఫ్ట్‌వేర్ పని ఇదైతే ఇప్పుడు ఈ రిక్వెస్ట్‌ని కరెక్టే. నువ్వు ఐసీఐసీఐ బ్యాంక్ అని ఫైండ్ ఔట్ చేసావు కరెక్టే. వాడిది ఐసీఐసీఐ బ్యాంకు, ఈడు ఎస్‌బీఐ బ్యాంకు, ఈడు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఈడు యాక్సిస్ బ్యాంక్ అని ఐడెంటిఫై చేసావు కరెక్టే. కానీ ఈ రిక్వెస్ట్‌ని ఆ బ్యాంక్ కన్సర్న్డ్ బ్యాంక్ సర్వర్స్‌కి ట్రాన్స్‌ఫర్ అవ్వాలి. ఆ రిక్వెస్ట్ అనేది. యెస్. అంటే నీది ఐసీఐసీఐ బ్యాంక్ అయితే యెస్. డైరెక్ట్‌గా నువ్వు ఐసీఐసీఐ బ్యాంక్ సర్వర్‌లకి ఈ రిక్వెస్ట్‌ని ట్రాన్స్‌ఫర్ చేయగలగాల. నీది హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అయితే డైరెక్ట్‌గా అంటే నువ్వేం అడుగుతున్నావు? చెక్ బ్యాలెన్సే అడుగుతున్నావు వాడిని. చెక్ బ్యాలెన్స్ అడిగితే ఇక్కడ ఉన్న ఈ సాఫ్ట్‌వేర్ ఇలా పనిచేస్తది. ఫోన్‌పేలో ఉన్న సాఫ్ట్‌వేర్ అని నేను చెప్తున్నా. వాడు దీనికోసం సెపరేట్ సాఫ్ట్‌వేర్ తయారు చేసి పెట్టుకుంటాడు ఫోన్‌పే వాడు. లేకపోతే వాడికి ఎట్లా ఎళ్తది? అర్థమైందా? వాడు ఇవన్నీ సాఫ్ట్‌వేర్ తయారు చేసుకొని, ఖర్చు పెట్టుకొని, ఆ సర్వర్‌లో నడిపిస్తా ఉంటాడు ఈ సాఫ్ట్‌వేర్‌ని. దీనికోసం చాలా మంది క్లౌడ్ ఇంజినీర్స్ కావాలి. దీనికోసం చాలా మంది డెవాప్స్ ఇంజినీర్స్. దీనికోసం కొంతమంది లైనక్స్ అడ్మిన్. ఇలా చాలా మంది టీమ్ కావాలి వాడికి. ఎవరికి? ఫోన్‌పే వాడికి. యెస్. ఆ! సరే. అది పక్కన పెడదాం. సో, బ్యాంక్స్‌ని ఫైండ్ ఔట్ చేసామమ్మా. అయిపోయింది. సో, ఇప్పుడేం చేసాం? ఆడు బ్యాంక్స్ ఐసీఐసీఐ బ్యాంక్ అయితే ఐసీఐసీఐ బ్యాంక్, అదైతే ఇదైతే ఏదో బ్యాంక్స్ అనేది ఐడెంటిఫై చేసాం. అప్పుడు ఈ రిక్వెస్ట్‌లనేయి ఈడు ఐడిఎస్ఐసీఐ బ్యాంక్, ఈడు హెచ్‌డీఎఫ్‌సీ ఇది అది చేసాం కదా! ఇప్పుడు ఈ రిక్వెస్ట్‌లనేయి ఎవడి బ్యాంక్ అకౌంట్‌కి వాడికి ట్రాన్స్‌ఫర్ అవ్వాలా. ఎవడి బ్యాంక్ అకౌంట్‌కి వాడికి ట్రాన్స్‌ఫర్ అవ్వాలా. చూసారా? ఇదిగో. సో, ఇదిగో ఇక్కడ యెస్. సో, ఇది హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సర్వర్. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సర్వర్. అవునా? హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సర్వర్. ఇదేందిది? ఐసీఐసీఐ బ్యాంక్ సర్వర్. ఇదేందిది? ఎస్‌బీఐ బ్యాంక్ సర్వర్. అవునా? హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సర్వర్, ఐసీఐసీఐ బ్యాంక్ సర్వర్. ఇదేమో హెచ్‌డీఎఫ్‌సీ. తర్వాత ఇదేంది? ఇంకో సమ్ అదర్ యాక్సెస్ బ్యాంక్ అనుకో. ఇది సర్వర్. యాక్చువల్‌గా ఇక్కడ ఉందన్నమాట డేటా. వాళ్ళ డేటా అంతా కన్సర్న్డ్ బ్యాంక్. ఎవడి బ్యాంక్ డేటా వాడి బ్యాంక్ సర్వర్‌లో ఉంటది యాక్చువల్‌గా. ఎవడి బ్యాంక్ డేటా వాడి బ్యాంక్ సర్వర్‌లో మాత్రమే ఉంటది యాక్చువల్‌గా. సో, ఇప్పుడు ఫోన్‌పేలో ఏం లేదు. నథింగ్ ఈస్ దేర్. ఫోన్‌పేలో ఏం లేదు. నథింగ్ ఈస్ దేర్. ఓకే. అయితే ఇక్కడ నేను ఇంకో విషయం చెప్పాలంటే ఇక్కడ యెస్ ఫ్రెండ్స్. ఇక్కడ ఇందాక నేను చూపించా ఒక పిక్చర్. ఆ పిక్చర్ అంతా ఇది. ఏం పిక్చర్ సార్? చూపించండి సార్ అంటే ఏం లేదు. ఇది యాక్సిస్ బ్యాంక్. ఇది సర్వర్. యాక్సిస్ బ్యాంక్ సర్వర్. సో, ఇది అసలు ఈ సర్వర్‌లో ఎలా ఉంటాయి అనేది ఇదిగో ఇది చెప్పా. ఇది ప్రొడక్షన్ సర్వర్‌లే. ఆ సర్వర్‌లో ప్రొడక్షన్ సర్వర్‌లు ఎలా ఉంటాయి అని చెప్తే మీకు ఆల్రెడీ చూపించా. ఎక్కడ చూపించారు సార్ మీరు చూపించండి సార్. యెస్. ఇది ఇది స్టోరీ. ఇది స్టోరీ. ఇదిగో ఇది ఇది ఈ పిక్చర్ నువ్వు ఇక్కడ ఆలోచించాలా. అర్థమైందా? ఇక్కడ ఇది ప్రొడక్షన్ సర్వర్. ఇది హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప్రొడక్షన్ సర్వర్. ఇది ఎస్‌బీఐ బ్యాంక్ ప్రొడక్షన్ సర్వర్. ఇది సంథింగ్ బ్యాంక్ ప్రొడక్షన్ సర్వర్. ఇది సమ్ అదర్ బ్యాంక్ ప్రొడక్షన్ సర్వర్.
అంటే ఆ ప్రొడక్షన్ సర్వర్ లో ఈ డీటెయిల్స్ అన్ని ఉన్నాయి. ఆల్రెడీ చెక్ బ్యాలెన్స్ సాఫ్ట్వేర్ కూడా ఇక్కడ ఉంది. చెక్ బ్యాలెన్స్ సాఫ్ట్వేర్ కూడా ఇక్కడ ఉంది యాక్చువల్ గా చెప్పాలంటే. ఇదంతా కూడా నేను ఇదంతా కూడా ఎస్ ఫ్రెండ్స్, ఇదిగో ఈ సర్కిల్లో, ఇదిగో వైట్ సర్కిల్. బాబు రేడియో మిర్చి స్టూడెంట్స్, రేడియో మిర్చి స్టూడెంట్స్ కొంచెం రేడియో మిర్చిని పక్కన పెట్టి కొంచెం స్క్రీన్ చూస్తే మీకు అర్థమైంది, లేదా అర్థమే కాదమ్మా. ఓకే. సో ఇలాగా సో ఈ సర్కిల్లో ఉన్న విషయం అంతా ఇదిగో ఇక్కడ ఉంది అనుకో. ఇప్పుడు ఎక్కడ సార్ అది? ఇదిగో ఇక్కడ ఈ సర్వర్ లో ఉంది అనుకో. అర్థమైందా? అంటే ఏముంది అనుకోవాలా? ఎస్, ఇక్కడ ఈ సర్వర్ లో ఒక హార్డ్ డిస్క్ ఉంది అనుకో. ఓకే, హార్డ్ డిస్క్ ఉంది అనుకో. దిస్ ఇస్ ఎస్ఎస్డి హార్డ్ డిస్క్ అనుకో. అన్ని సర్వర్లో, అన్ని సర్వర్లో. ఎస్, అన్ని సర్వర్లో మళ్ళీ ఓఎస్ ఉంది అనుకో. అన్ని సర్వర్లో లైనెక్స్ సర్వర్లే అనుకో. అన్ని సర్వర్లో లైనెక్స్ సర్వర్లే. అన్ని సర్వర్లో ఎస్ చెక్ బ్యాలెన్స్ ప్రోగ్రామ్ రాసి ఉంది అనుకో, సాఫ్ట్వేర్ ఉంది అనుకో. అన్ని సర్వర్లో చెక్ బ్యాలెన్స్ ప్రోగ్రామ్ ఉంది. అన్ని సర్వర్లో ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. అన్ని సర్వర్లో ర్యామ్ ఉంది. అన్ని సర్వర్లో సిపియు ఉంది. అన్ని సర్వర్లో ర్యామ్ ఉంది. అన్ని సర్వర్లో సిపియు ఉంది అనుకోవాలా. ఇందాక నేను చూపించింది అదంతా మ్యాచ్ చేసుకోవాలా. ఎస్ స్టూడెంట్స్, మ్యాచింగ్ చేసుకోవాలి ఇక్కడంతా. అన్ని సర్వర్లో ఇట్లా మ్యాచింగ్ చేసుకోండి అంటున్నా. ఓకే, ఎస్, బాగుంది సార్. ఇంతవరకు బాగానే అర్థమైంది సార్. ఇప్పుడు ఎట్లా వస్తుంది రిక్వెస్ట్? ఎస్, ఇప్పుడు ఇందాక చెప్పాను ఏమని, రిక్వెస్ట్లు ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి ఒకటి వస్తుంది చెక్ బ్యాలెన్స్ చేసుకోవడానికి. అర్థమైంది? ఐసిఐసిఐ బ్యాంక్ కూడా రిక్వెస్ట్ పంపిస్తాడు. ఎస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా రిక్వెస్ట్ పంపిస్తాడు. ఎస్, అంటే వాడు ఏ బ్యాంకుకి సంబంధం లే, వాడు చెక్ బ్యాలెన్స్ చూసుకుంటూ ఉంటాడు అంతే. వాడు యాక్సిస్ బ్యాంకే, కానీ యాక్సిస్ బ్యాంక్ కూడా చెక్ బ్యాలెన్స్ చూసుకుంటూ ఉంటాడు. వాడు ఎస్బీఐ వాడు చెక్ బ్యాలెన్స్ చూసుకుంటాడు. ఎక్కడ చూసుకుంటాడు? ఫోన్ పేలో చూసుకుంటాడు. కాబట్టి ఈ రిక్వెస్ట్లన్నీ కూడా ఫోన్ పే అనేది స్వీకరిస్తుంది. ఎస్, ఫోన్ పే సర్వర్ లో ఉన్న ఈ సాఫ్ట్వేర్ తీసుకుంటుంది. ఏ సాఫ్ట్వేర్? ఫైండ్ అవుట్ ద బ్యాంక్ సాఫ్ట్వేర్ తీసుకుంటుంది. ఆ సాఫ్ట్వేర్ తీసుకుని ఎవడు బ్యాంక్ అకౌంట్ ని వాడికి డిస్ప్లే చేస్తుంది. ఇది ఐసిఐసిఐ బ్యాంక్ అని డిస్ప్లే చేసింది ఆ సాఫ్ట్వేర్. ఇది ఫైండ్ అవుట్ ద సాఫ్ట్వేర్ రాశాను కదా, ఇది ఫోన్ పే సర్వర్ అని చెప్పాను కదా. ఫైండ్ అవుట్ ద సాఫ్ట్వేర్ అని రాసాం. ఆ ఫైండ్ అవుట్ ద సాఫ్ట్వేర్ నీ బ్యాంక్ ని డిస్ప్లే చేసింది. ఇది ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి వచ్చింది. ఇది ఐసిఐసిఐ బ్యాంక్ వెళ్ళాలా, ఇదేమో యాక్సిస్ బ్యాంక్ వెళ్ళాలా. వీడిది అది అకౌంట్ అని నువ్వు ఐడెంటిఫై చేసింది. వీడేమో ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ అని ఐడెంటిఫై చేసింది. వీడిదేమో ఎస్బీఐ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్. వీడిదేమో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని ఐడెంటిఫై చేసి ఎవడు బ్యాంక్ వాడికి ఐడెంటిఫై చేసింది ఈ సాఫ్ట్వేర్. ఇక నెక్స్ట్ ఉన్నది ఏంది? కన్సర్న్డ్ బ్యాంక్ కి ఈ రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ అవ్వాలా. కన్సర్న్డ్ బ్యాంక్ ప్రొడక్షన్ సర్వర్ కి రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ అవ్వాలా. అర్థమైందా? సో దానికోసం రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ అవ్వటం కోసం కూడా ఫోన్ పే వాడు రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ అనే దానికోసం కోడ్ రాస్తాడు, లైన్స్ ఆఫ్ కోడ్. రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ అవ్వటానికి ఫైండ్ అవుట్ ద బ్యాంక్ నేమ్స్. ఓకే, దిస్ ఇస్ వన్ సాఫ్ట్వేర్. రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ ద రిక్వెస్ట్ పర్పస్ దే ఆర్ రైటింగ్ వన్ మోర్ సాఫ్ట్వేర్. అర్థమైంది? దే ఆర్ క్రియేటింగ్ వన్ మోర్ సాఫ్ట్వేర్. అర్థమైంది? ఏంది అంటే నువ్వు బ్యాంక్ డీటెయిల్స్ ఫైండ్ అవుట్ చేసుకున్న తర్వాత, అర్థమైంది, నువ్వు బ్యాంక్ డీటెయిల్స్ ఫైండ్ అవుట్ చేసుకున్న తర్వాత ఆ కన్సర్న్డ్ బ్యాంక్ కి రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ అవ్వాలి. రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ అవ్వడానికి కూడా ఒక సాఫ్ట్వేర్ మనం తయారు చేసుకుంటున్నాం. ఎవరిది? ఫోన్ పే వాడిది, మంది కాదు అది. అప్పుడు ఆ రిక్వెస్ట్ అంటే తీసుకున్న రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ అవ్వాలి కదా ఇక్కడ. ఎస్, ట్రాన్స్ఫర్ అనే దానికి కూడా సాఫ్ట్వేర్ మనం తయారు చేసుకుని ఈ సర్వర్ లోనే డిప్లాయ్ చేసాం. అర్థమైందా? ఈ సర్వర్ లోనే డిప్లాయ్ చేసాం. అర్థమైందా? ఈ సర్వర్ లోనే మనం డిప్లాయ్ చేసేసాం. ఆ డిప్లాయ్ చేసిన ఆ సాఫ్ట్వేర్ పనిచేయటం మొదలుపెట్టి అప్పుడు కన్సర్న్డ్ బ్యాంక్ కి డైరెక్ట్ గా ఆ రిక్వెస్ట్ ఏదైతే ఐసిఐసిఐ బ్యాంక్ అయితే ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి అయితే హెచ్డిఎఫ్సి, ఎస్ ఇంకోటి అయితే ఇంకోటి, అలా రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. అప్పుడు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఈ సర్వర్ పని ఏంది? ఇప్పుడు ప్రొడక్షన్ సర్వర్ పని. బాబు ఎందుకు వచ్చావురా బాబు నువ్వు? నేను వాడికి చెక్ బ్యాలెన్స్ కొట్టాడు, అందుకే నీ దగ్గరికి వచ్చా. ఓహో, నువ్వు ఆ పని మీద వచ్చావా? అప్పుడు వెంటనే ఇక్కడ చెక్ బ్యాలెన్స్ అనే సాఫ్ట్వేర్ ఉంది కదా, ఓఎస్ రిసీవ్ చేసుకునేది రిక్వెస్ట్ ని. బాబు ఎందుకు వచ్చావురా నువ్వు? నాకు ఎందుకు వచ్చావురా? నా సర్వర్ నా బ్యాంక్ సర్వర్కి ఎందుకు వచ్చావు అసలు? అమ్మా ఏం లేదమ్మా, కస్టమరు వాడు బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలన్నాడు. ఓహో, అప్పుడు ఓఎస్ అర్థం చేసుకునేది. ఓఎస్ కెన్ అండర్స్టాండ్.
అప్పుడు అర్థం చేసుకొని ఓహో నువ్వు దానికోసం వచ్చావా అని చెప్పేసి ఇక్కడ ఏదైతే బ్యాంక్ చెక్ బ్యాలెన్స్ సాఫ్ట్వేర్ ఉందో ఆ సాఫ్ట్వేర్ ని ఎగ్జిక్యూషన్ చేయడానికి ట్రై చేస్తుంది ఇప్పుడు. ఆ సాఫ్ట్వేర్ ని ఎగ్జిక్యూషన్ ఎక్కడ చేస్తాడు అంటే ర్యామ్, అది మెయిన్ మెమరీలో. సో ఎస్ ఎస్ ఫ్రెండ్స్, ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ని చిన్నదిగా ఉంది కాబట్టి ఇక్కడ నేను చూపించలేకపోతున్నాను. దీన్నే పెద్దదిగా ఇక్కడ చూపిస్తా, అంటే స్థలం సరిపోవట్లేదు అందుకోసం. ఓకే, ఇది 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 యాక్చువల్ ఎస్ ఇది అంటే చిన్న కింద ఈ డయాగ్రామే, ఈ రిక్వెస్ట్ రిసీవ్ చేసుకున్న ఈ డయాగ్రామ్ ని నేను పైన చూపిస్తున్నా, కొంచెం ప్లేస్ సరిపోదు కాబట్టి. సో ఎట్లా ఉంటుంది ఆ రిక్వెస్ట్? ఎస్ ఇది 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 హార్డ్ ఎస్ఎస్డి, ఇది ఎస్ఎస్డి, ఇది సర్వర్, ఇది హెచ్డిఎఫ్సి బ్యాంక్ సర్వర్, ఇది యాక్చువల్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ సర్వర్, అర్థమైందా? సో ఇది ఎస్ఎస్డి, దీంట్లో ఓఎస్ ఉంటుంది, దీంట్లో కూడా చెక్ బ్యాలెన్స్ సాఫ్ట్వేర్ ఉంది. చెక్ బ్యాలెన్స్ సాఫ్ట్వేర్ ఇక్కడ ఉంది, అర్థమైందా? చెక్ బ్యాలెన్స్ సాఫ్ట్వేర్ ఇక్కడ ఉంది బాస్, ఎస్ఎస్డిలో ఉంది. ఇక్కడేమో ఎస్ ఒకడున్నాడు, వాడు వాడు సిపియు, వాడు సిపియు. ఇక్కడ ఒకడు ఉన్నాడు, వాడు ర్యామ్ 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 ర్యామ్. అంటే ర్యామ్ అంటే ఏంది? ఎస్ మెయిన్ మెమరీని ర్యామ్ అంటాం, మెయిన్ మెమరీ. ఎస్ మెయిన్ మెమరీ అంటాం దీన్ని. సో ఇదేంది? ఇది సెకండరీ మెమరీ, అర్థమైంది? హార్డ్ డిస్క్ ని మనం సెకండరీ మెమరీగా చూస్తాం, దీన్ని మనం మెయిన్ మెమరీగా చూస్తాం. ఇప్పుడు ఏం చేస్తాం? ఇదిగో ఫోన్ పే వాడు నాకు రిక్వెస్ట్ ఇచ్చాడు, నా సర్వర్, రిక్వెస్ట్ ఫోన్ పే నుంచి నేను రిక్వెస్ట్ తీసుకున్నా, ఆ రిక్వెస్ట్ స్ట్రైట్ అవే నా సర్వర్కి వచ్చింది. నాది హెచ్డిఎఫ్సి బ్యాంక్ కాబట్టి హెచ్డిఎఫ్సి బ్యాంక్ సర్వర్కి వచ్చింది, అది ఫోన్ పే వాడు ఇచ్చిన హెచ్డిఎఫ్సి బ్యాంక్ సర్వర్కి వచ్చింది. అప్పుడు ఎస్ ఈ డయాగ్రామ్ చాలా పిచ్చి పిచ్చిగా ఉంటుందేమో అనుకోకండి, కొంచెం జాగ్రత్తగా మీకే అర్థమైంది, వేరే వాళ్ళకి ఆ స్టడీ చేసిన ఇది అర్థం కాదు. ఇదిగో చూసారా ఇలా. సో ఈ రిక్వెస్ట్ అనేది ఇక్కడికి వచ్చింది, ఇక్కడ వీడేం చేస్తాడు తెలుసా? ఎస్ ఈ చెక్ బ్యాలెన్స్, ఏ బాబు ఎందుకు వచ్చావు అని అడిగావు కదా, అప్పుడు వాడేమన్నాడు, అమ్మా నేను చెక్ బ్యాలెన్స్ కోసం వచ్చాను. అప్పుడు వెంటనే ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే ఈ చెక్ బ్యాలెన్స్ అనే ప్రోగ్రామ్ ని పూర్తి స్థాయిలో ఎస్ ఇక్కడ లోడ్ చేస్తుంది, ఎక్కడ? మెయిన్ మెమరీలోకి. అర్థమైందా? ఈ చెక్ బ్యాలెన్స్ అనే దాన్ని మెయిన్ మెమరీలోకి లోడ్ చేస్తుంది. అంటే మెయిన్ మెమరీకి లోడ్ చేసే ముందుగానే ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే ఈ మెయిన్ మెమరీలో కొంత స్పేస్ ని ఆక్యుపై చేస్తుంది. ఇట్ అలొకేట్స్ సమ్ స్పేస్. ఇదిగో ఈ స్పేస్, ఇది మెయిన్ మెమరీ, అంటే ర్యామ్ యాక్చువల్, ఇది మెయిన్ మెమరీ ర్యామ్. ఇక్కడ ఈ మెయిన్ మెమరీలో ఎస్ కొంత స్పేస్ ని అలొకేట్ చేస్తుంది. అంటే ఫస్ట్ స్టెప్, ఆపరేటింగ్ సిస్టమ్ అలొకేట్ సమ్ మెమరీ స్పేస్ ఇన్ దిస్ లొకేషన్. ఆ మెమరీ స్పేస్ లో లొకేషన్ సెట్ చేసిన తర్వాత ఇక్కడ హార్డ్ డిస్క్ లో, అంటే సెకండరీ మెమరీ హార్డ్ డిస్క్ లో ఉన్న ఈ చెక్ బ్యాలెన్స్ అనే ప్రోగ్రామ్ ని ఇక్కడికి పంపిస్తుంది. అప్పుడు చెక్ బ్యాలెన్స్ ప్రోగ్రామ్ ఇక్కడ వస్తుంది యాక్చువల్ గా. ఎస్ దిస్ ప్రోగ్రామ్ ఈస్ అవైలబుల్ ఇన్ సైడ్ దిస్ ప్లేస్. అప్పుడు చెక్ బ్యాలెన్స్ అనే ప్రోగ్రామ్ ఇక్కడికి లోడ్ చేస్తుంది. ఎవరు? ఓఎస్ఏ చేసేదంతా. ఓఎస్ ఎవరు? లైనెక్సే. ఈ ఓఎస్ ఇక్కడ ఈ పని చేస్తుంది. చేసిన తర్వాత అప్పుడు ఓఎస్ డైరెక్ట్లీ కన్సల్టింగ్ టు ద సిపియు. సిపియు ఇదిగో మెయిన్ మెమరీలో ఆ ప్రోగ్రామ్ ఉందమ్మా, ఏది? చెక్ బ్యాలెన్స్ ప్రోగ్రామ్, దయచేసి సాఫ్ట్వేర్ దాన్ని ఎగ్జిక్యూషన్ చేయమ్మా, దాని ఆ ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూషన్ చేయమ్మా. ఎస్ అప్పుడు ఏం చేస్తుంది? సిపియు వచ్చేసి దీన్ని ఎగ్జిక్యూషన్ చేస్తుంది. అంటే ద ప్రోగ్రామ్ ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ మెయిన్ మెమరీ, ద సిపియు విల్ ఎగ్జిక్యూట్ దిస్ ప్రోగ్రామ్ ఇమీడియట్లీ. ఎవరు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు? ఆపరేటింగ్ సిస్టమ్. అప్పుడు ఆ చెక్ బ్యాలెన్స్ అనే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అయితే అప్పుడు నీకు మెసేజ్ వస్తుంది, బాబు నీ బ్యాలెన్స్ 5,900 అని, నీ బ్యాలెన్స్ 25,000 అని. ఇదంతా లోపల ఇంటర్నల్ గా ఇలా జరుగుతూ ఉంది, అర్థమైందా? ఇది మొత్తం అర్థమైతే నీకు ప్రాసెస్ మేనేజ్మెంట్ అర్థమైంది. ఇది మొత్తం ఏం లేదు తెలియకుండా, అర్థం కాకుండా నీకు అసలు ఏం ముక్క అర్థం కాదు. అందుకోసం మనం అంటే ప్రాసెస్ మేనేజ్మెంట్ కు సంబంధించిన విషయాలు ఒక డెవాప్స్ ఇంజనీర్ గా నీకు తెలిసి ఉండాలి. అదర్వైజ్ అంతెందుకు, ఇప్పుడు ఇక్కడ మనం చూపించిన ఎస్ ఈ ఫిగర్స్ లో అన్నిట్లో కూడా సర్వర్లో ఇన్వాల్వ్ అయ్యాయి, తర్వాత టెస్టింగ్ ఇన్వాల్వ్ అయింది, తర్వాత డిప్లాయ్మెంట్ ఇన్వాల్వ్ అయింది. అవన్నీ నేను చెప్పలా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి చెప్పలా. నేను చెప్పకుండా స్ట్రైట్ గా మీకు అర్థం కావడం కోసం ఒక పిక్చర్ ఫిగర్ తీసుకొని ఇది చెప్పా. అంటే ఇలాగా మనకి జరుగుతూ ఉంటాయి అన్నమాట యాక్చువల్ గా, అర్థమైందా ఇదంతా? సో ఎప్పుడైతే ఇక్కడ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూషన్ స్టేట్ లో ఉందో దానినే ప్రాసెస్ అని పిలుస్తా. అది అక్కడ, దానినే ప్రాసెస్ అని నేను పిలుస్తున్నాను. ఎస్ ప్రాసెస్
ఇది ప్రాసెస్ అంటే. ఇప్పుడు అర్థమైందా ప్రాసెస్ అంటే ఏంది? ఎస్ ఫ్రెండ్స్, ప్రాసెస్ అంటే a process is nothing but a running program. అర్థమైంది? ప్రాసెస్ is nothing but what? A running program. Yes. ఇది రన్నింగ్ లో ఉన్న ప్రోగ్రామ్ నేను ప్రాసెస్ అంట. దట్స్ ఇట్. దిస్ ఇస్ ఇన్ రన్నింగ్ స్టేట్. దట్స్ ఇట్. అక్కడ ప్రాసెస్ కి ఖచ్చితంగా ప్రాసెస్ ఐడి కూడా ఉంటుంది. ప్రాసెస్ ఐడి విల్ బి అసైన్డ్. ఎస్, ప్రాసెస్ ఐడి టు ఐడెంటిఫై ద ప్రాసెస్. ప్రాసెస్ ని ఐడెంటిఫై చేయడానికి ప్రాసెస్ ఐడి కూడా ఉంటుంది యాక్చువల్. ఇట్లా ఇలా ఇదంతా కూడా చూసారా చక్కగా మీకు ఇట్లా. సో సెకండరీ మెమరీలో ఉన్న ఇది ఇట్లా జరిగింది. సో ఈ చెక్ బ్యాలెన్స్ ప్రోగ్రామ్ ఫినిష్ అయింది యాక్చువల్ గా. ఫినిష్డ్ స్టేట్ కి వెళ్ళింది అది. జాంబీ అయిపోయింది. ఎప్పుడైతే ఫినిష్డ్ స్టేట్ జాంబీకి వెళ్ళిందో, అంటే జాంబీకి వెళ్ళిందో, ఏనా జాంబీ వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఫినిష్డ్ స్టేట్ వెళ్ళిందో, ఆ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే, అరే బాబు రారా వచ్చేసే, అయిపోయింది నీ టాస్క్ అయిపోయింది వచ్చేసే అని మళ్ళీ అగైన్ వెంటనే ఆ చెక్ బ్యాలెన్స్ ని మళ్ళీ ఇక్కడ పడేసిద్ది. మళ్ళీ ఈ స్పేస్ మొత్తాన్ని ఫ్రీ చేస్తుంది. తీసి పడేసి, ఈ స్పేస్ అవసరం లేక వదిలేస్తే అంటే డీఎలకేట్స్. అంటే ఫస్ట్ ఏమో ఎలకేట్ చేస్తుంది మెమరీ స్పేస్ ని, తర్వాత ప్రోగ్రామ్ ని లోడ్ చేస్తుంది. రెండోసారి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ అదే ఓఎస్ ఏం చేస్తుంది, మళ్ళీ వెంటనే ఎలకేట్ చేసిన ఈ ఈ ఈ మెమరీని ఫ్రీ చేస్తుంది. ఫ్రీ ఫ్రీ ఫ్రీ. ఎందుకు? వేరే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ కావాలి కదా బాబు, మొత్తం నువ్వే తీసుకుంటే ఎట్లా? ర్యామ్ అనేది తక్కువ, సిపియు అనేది కొంచెం బెస్ట్ గా ఉన్నప్పుడు. అదే మనం అంటాం కొన్ని సిస్టమ్ కొనేటప్పుడు, ఫోన్లు ల్యాప్టాప్లు కొనేటప్పుడు సిపియు బాగుండాలి, ర్యామ్ బాగుండాలి. అంటే ఇంటర్నల్ గా దీనికోసం సిపియు, దీనికోసం ర్యామ్ బాగుండాలనేది వాళ్ళ ఉద్దేశం. అర్థమైందా? అందుకోసం డిఫరెంట్ టాస్క్లు మనం పనిచేస్తాం, డిఫరెంట్ టాస్క్లు ఎగ్జిక్యూషన్ అవుతా ఉంటాయి. కాబట్టి అవన్నీ జరగాలంటే ముందు ఇది ఉండాలని అర్థం. సరే బాగానే ఉంది. ఇప్పుడు ఓకే. ఇప్పుడు మరి ఇదంతా అంటే ఇక్కడ ప్రోగ్రామ్ మళ్ళీ అగైన్ కమింగ్ బ్యాక్ టు సెకండరీ మెమరీ, అండ్ దిస్ ప్లేస్ విల్ బి డిఅలొకేటెడ్. దిస్ ప్లేస్ విల్ బి రిమూవ్డ్ ఇమీడియట్లీ బై ఆపరేటింగ్ సిస్టమ్. ఈ ఆపరేటింగ్ సిస్టమే మళ్ళీ ఈ ప్లేస్ రిమూవ్ చేస్తుంది. వద్దొద్దు ఇంకా అయిపోయింది, నీ పని అయిపోయింది. సో ప్రోగ్రామ్ బయటకు వచ్చేసాయి, నువ్వు అర్జెంట్ గా సెకండరీ మెమరీలో మళ్ళీ సెకండరీ మెమరీ, బాబు స్పేస్ నువ్వు తీసేస్తాను ఈ స్పేస్ ని. ఎందుకు? మళ్ళీ ఇంకో ప్రోగ్రామ్ రెడీగా ఉంటుంది. ఇట్లాగా కంటిన్యూషన్ గా 24/7 ఇలా నడుస్తూ ఉంటుంది రియల్ టైం మామూలుగా. అంటే ఇంటర్నల్ గా ఈ స్ట్రక్చర్ అంతా, ఈ స్ట్రక్చర్ ని అర్థం చేసుకున్నామంటే డెవాప్స్ అనేది ఈజీ అయింది. ఈ స్ట్రక్చరే రాకపోతే డెవాప్స్ కాదు కదా. 10 సంవత్సరాలు డెవాప్స్ కోర్స్ నేర్చుకున్నా ముక్క అర్థం కాదు. ఈ స్ట్రక్చర్ తెలియకుండా 10 years డెవాప్స్ నేర్చుకో ఇంటర్వ్యూస్కి ఎల్లు ఏం జరగదు. నీ జీవితంలో మార్పే రాదు. యూ విల్ నాట్ బికమ్ ఏ డెవాప్స్ ఇంజనీర్. సో ఈ కంట్రోలింగ్ అంతా మనం డెవాప్స్ మనం చేస్తాం టోటల్ గా స్టోరీ. అర్థమైందా? ఎస్ ఫ్రెండ్స్. సో ఇలాగా మనం చూస్తాం. సో ఇది సపోజ్ ఇలా ఉంటది. ఎస్, ఇప్పుడు జనరల్ గా చెప్పాలంటే సపోజ్ ఇదిగోండి, ఇప్పుడు ఇంతవరకు అర్థమైన మీకు ఈజీగా మరికొంత విషయాలు కూడా అర్థం చేసుకో. సపోజ్ వెనెవర్ ద ప్రాసెస్ ఈజ్ అన్ ఎగ్జిక్యూషన్ స్టేట్, ఇక్కడ ఒక ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ ఉంది బాస్. ప్రాసెస్ అంటే నీకు తెలుసు కాబట్టి ఇంకా నాకు చెప్పాల్సిన అవసరం. దిస్ ప్రాసెస్ ఈజ్ అన్ ఎగ్జిక్యూషన్ స్టేట్. P1 ప్రాసెస్ ఈజ్ అన్ ఎగ్జిక్యూషన్ స్టేట్. ఓకేనా? అయితే దీనికి ప్రయారిటీ కూడా ఉంటుంది యాక్చువల్ గా. ప్రయారిటీ ఉండబట్టే కదా అక్కడ అది ఎగ్జిక్యూషన్ స్టేట్ లో ఉంది. అర్థమైందా? ఎస్, it will be considered as a priority, and based on this priority the process will be executed. అర్థమైందా? based on this priority the process will be executed. అర్థమైందా? అయితే సరే బాగానే ఉందిలే, కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకో, ఈ ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ కూడా కొంత టైం ఉంటుంది బాస్. టైం షెడ్యూల్ ఉంటుంది యాక్చువల్ గా చెప్పాలంటే. ఏముంటుంది? టైం ఉంటుంది. ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ కూడా టైం ఉంటుంది. అర్థమైందా? టైం అంటే ఈ టైంని మనం 2 రకాలుగా తీసుకుంటాం అనమాట. అర్థమైందా? ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ టైం 2 రకాలు. ఈ టైం 2 రకాలుగా తీసుకుంటాం. టైం అంటే ఎగ్జిక్యూషన్ జరగడానికి ద ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ టైం అంటాం దీన్ని. ద ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ టైం క్యాన్ బి డివైడెడ్ ఇంటూ 2. ఎట్లాగా? సిపియు టైము తీసుకుంటాం. సిపియునే కదా ప్రాసెస్ ని ఎగ్జిక్యూషన్ చేసేది. సిపియు తర్వాత ఐఓ డివైస్, ఇన్పుట్ అవుట్పుట్. అర్థమైందా? అంటే కొన్ని సందర్భాల్లో నేను చెప్పాను, ఇక్కడ ఈ ప్రాసెస్ ఉంది, ఈ ప్రాసెస్ కి ఏదో సంథింగ్ ఇన్పుట్ కావాలి, కొంత ఇన్ఫర్మేషన్ కావాలన్నప్పుడు అది అలాగే వెయిటింగ్ లో ఉంటుంది యాక్చువల్ గా. ఎవ్రీ ప్రాసెస్ విల్ బి హ్యావింగ్ సమ్ టైమ్, దట్ ఈస్ సిపియు టైమ్ యాజ్ వెల్ యాజ్ ఐఓ టైమ్. సో సిపియు టైం అంటే అర్థమైంది బాస్ అంటే ఏం లేదు, హౌ మచ్ టైమ్ ఈస్ రిక్వైర్డ్ టు ఎగ్జిక్యూట్ దిస్ ప్రోగ్రామ్.
వాట్ ఇస్ దిస్? హౌ మచ్ టైమ్ ఈస్ రిక్వైర్డ్ టు ఎగ్జిక్యూట్ దిస్ ప్రోగ్రామ్? అంటే ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ చేయడానికి 2 సెకండ్స్ కావాలా, 3 సెకండ్స్ కావాలా, లేదా 15 సెకండ్స్ కావాలా అనేది మనం రిక్వైర్డ్ టైం అన్నమాట. దాన్నే మనం సిపియు టైం అంటాం. మరి ఐఓ టైం అంటే ఏంది? అంటే ఈ ప్రోగ్రామ్ ఏదన్నా ఇన్పుట్ కావాల్సింది అడుగుతుందేమో. ఈ ప్రోగ్రామ్ ఏదైనా ఇన్పుట్ కావాల్సింది అడుగుతుందేమో. అడుగుతుందంటే నీకు చెప్పాను. ఏమని? ఈ ప్రోగ్రామ్ అనేది ఈ ప్రోగ్రామ్ అనేది బస్ సెర్చింగ్ ప్రోగ్రామ్ అనుకో. బస్ బస్ బుకింగ్ ప్రోగ్రామ్. బస్ బుకింగ్ ప్రోగ్రామ్ అన్నప్పుడు ఏం చేస్తాం? మనం వెంటనే స్క్రీన్ ఓపెన్ చేస్తాం. ఎట్లాగా హైదరాబాద్ టు కరీంనగర్ టైప్ చేస్తాం. హైదరాబాద్ టు కరీంనగర్, హైదరాబాద్ టు విజయవాడ, హైదరాబాద్ టు వైజాగ్ అని టైప్ చేసిన వెంటనే నంబర్ ఆఫ్ బస్సులొస్తాయి. నంబర్ ఆఫ్ బస్సులొచ్చిన వెంటనే మనం ఫాస్ట్‌గా ఈ బస్ సెలెక్ట్ చేసుకొని, ఈ సీట్ సెలెక్ట్ చేసుకొని క్లిక్ కొట్టాం. సబ్మిట్ కొట్టాం. మన కస్టమర్స్ అలా కొట్టం. మనం ఏం చేస్తాం? డైరెక్ట్‌గా ఆ బస్సులో ఉన్న సీట్లేంటి? ఆ సీటు ఈ సైడ్ విండో ఉందా? అరే! ఇది సింగిల్ సీటా? అరే! డబుల్ ఉంది. అబ్బే! వద్దబ్బా! అదే స్లీపరు సింగిల్ విండో ఉందా? అరే! ఫ్రంట్‌లో ఉందా? అరే! బ్యాక్‌లో ఉందా? అరే! మధ్యలో ఉంటే బెస్ట్. అబ్బా! బ్యాక్‌లో ఉంది. ఈ బస్ వేస్ట్ అని ఇంకో బస్‌కెళ్తాం. అబ్బా! ఇది ఇంకోటి. అంటే నువ్వు ఇన్‌పుట్ అందించలేకపోతున్నావు. ఇట్ ఈస్ టేకింగ్ మోర్ టైమ్ టు గివ్ ద ఇన్‌పుట్ టు దిస్ ప్రోగ్రామ్